గడిచిన రాత్రి ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారి ద్వారా ఓ ప్రత్యేకమైన కోణంలో సార్వత్రిక సంఘానికి అన్ని ప్రజలకు కావలసిన ఓ దివ్యమైన వర్తమానం రాత్రి ప్రభు మాట్లాడారు. ఆ మంచి తండ్రిని బట్టి సమస్త ఘనతలు యేసయ్యకే కలుగునుగాక. మంచిది. మానవ జీవితాన్ని గూర్చి భక్తుడైన యోబు ఇలా అంటాడు, నరుల కాలము భూమి మీద యుద్ధకాలము వంటి కాలము కాదా అనని. నిజమే. ఒక వ్యక్తి ఈ జీవిత రంగంలో తను విజేతగా నిలవబడాలంటే ప్రతిదినం యుద్ధం చేయాల్సిందే. ఓ మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవటానికి యుద్ధం చేయాలి. ఓ మంచి ఆర్థిక స్థితిగతులు సంపాదించుకోవటానికి యుద్ధం చేయాలి. ఓ మంచి కుటుంబంగా తన కుటుంబాన్ని కట్టుకోవటానికి ప్రతివాడు యుద్ధం చేయాలి. లోకపరమైన యుద్ధం ఒకవైపు అయితే దానికి మించిన యుద్ధం ఏంటో తెలుసా? ఈ అపవిత్రపు లోకంలో పాపపు మరకలు తనకు అంటకుండా ఒక వ్యక్తి పవిత్రంగా బ్రతకటానికి ప్రతి క్షణం యుద్ధం చేస్తూ రావాల్సిందే. మన భారతదేశాన్ని కావలి కాసే గొప్ప సైనికులు ఉన్నారు. అద్భుతం. భారతదేశాన్ని ప్రేమించి మంచి ప్రధానమంత్రిని, మంచి మంత్రివర్యులను దేవుడు వరంగా ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం దేశం కొరకు ప్రాణం పెట్టే సైనికులను దేవుడిచ్చాడు. అయితే ఒక సైనికుడు తన జీవితకాలం అంతటిలో ఒక పర్యాయం యుద్ధాలు చేస్తాడు, 2 పర్యాయాలు యుద్ధం చేస్తాడు, తెలియదు. కొంతమంది యుద్ధాలు చేయకుండానే రిటైర్మెంట్ అయిపోతారు. మేము ఉండే ప్రాంతంలో మిలిటరీ అంకుల్ అని ఒక ఆయన ఉండేవాడు, ఉన్నాడు. 6 అడుగుల అజానుబాహుడు, మంచి చక్కటి దేహదారుఢ్యం, 60 సంవత్సరాల వయసు వచ్చినా మన తెలుగు భాషలో చెప్పాలంటే గుండ్రాయి ఉన్నట్టు ఉంటాడు, మంచి ఆరోగ్యవంతుడు. నేను ఒకరోజు అడిగా, అంకుల్ మిలిటరీలో పనిచేసాను అన్నారు కదా, ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళారు అన్న. ఆయన పక్క నవ్వుతూ, దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒక్కసారి కూడా యుద్ధానికి వెళ్ళలేదన్నాడు. విన్నారా? ఒక సైనికుడు యుద్ధం చేసే అవకాశం రాకపోవచ్చు, కానీ ఒక క్రైస్తవుడు తాను దేవుని కొరకు భక్తిగా బ్రతకాలంటే ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం అడుగడుగున తను యుద్ధం చేయాల్సిందే. ఒకవైపు కుటుంబం కొరకు యుద్ధం చేయాలి, మరొక వైపు భవిష్యత్తు కొరకు యుద్ధం చేయాలి. మరి ప్రాముఖ్యంగా ఇది కాంపిటేటివ్ యుగం. ఈ కాంపిటేటివ్ యుగంలో ఒకడు విజేతగా నిలవబడాలంటే ప్రతి క్షణం యుద్ధం చేస్తూ రావాలి. ముగింపు ఒక మాట, లోకపరమైన యుద్ధాలు చేయటం మాత్రమే కాదు, భక్తి జీవితం కొరకు మనం యుద్ధం చేయాలి అని అన్నాం కదా. భక్తి జీవితం కొరకు యుద్ధం చేసే విషయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు యుద్ధం చేసావు, ఆ విషయంలో ఓడిపోయినా పర్వాలా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఓడిపోయినా పర్వాలేదు, కానీ నా వైపు చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన విషయంలో ఓడిపోయినా పర్వాలేదు, కానీ క్యారెక్టర్ విషయంలో ఏ క్రైస్తవుడు ఓడిపోకూడదు. కాంపిటేటివ్లో ఓడిపోయావు, నో ప్రాబ్లం. కామన్ ఎగ్జామ్లో ఓడిపోయావు, నో ప్రాబ్లం. కానీ క్యారెక్టర్ ఉందే, క్యారెక్టర్ విషయంలో ప్రతి వ్యక్తి ఈ పోరాటంలో జయించిన వాడై ఉండాలి. ఎందుకు జయించాలి? ప్రకటన గ్రంథంలో ఒక దివ్యమైన మాట రాసింది, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నట్లు జయించిన ప్రతి వాడిని నా సింహాసనం మీద నేను కూర్చోబెడతాను అంటాడు. విన్నారా ఈ మాట? యేసు ప్రభు వారు అంటారు, నేను సింహాసనం మీద కూర్చున్నా, దేవుని కుమారుడై ఉన్నందువల్ల కాదు, దానికి మించి మీకులాగా ఈ శరీరాన్ని ధరించి భూలోకానికి వచ్చి లోకాన్ని, పాపాన్ని, సాతాను సమస్తాన్ని జయించి సింహాసనం మీద నేను కూర్చున్నా. పరలోకపు సింహాసనం మీద మీరు కూర్చోవాలంటే నా వల్లే మీరు జయించిన వారై ఉండాలి. అంటే ఆ మాటకున్న అర్థం, ఓడిపోయినవాడు పరలోకంలో కనబడ్డం, అపజయాన్ని పొందినవాడు పరలోకంలో కనపడ్డం. మీరు అనొచ్చు, అయ్యా
ఉద్యోగంలో ఓడిపోయి అల్లాడిపోతున్నాం, సంసారాల్లో ఓడిపోయి అల్లాడిపోతున్నాం, వ్యాపారాల్లో ఓడిపోయి అల్లాడిపోతున్నాం. చివరికి ఓడిపోయిన వాడికి పరలోకం కూడా లేదంటున్నారు. ఏ విషయంలో ఓడిపోకూడదు? ఇందాక చెప్పే కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఓడిపోయినా పర్వాలా, క్యారెక్టర్లో క్రైస్తవుడు ఓడిపోకూడదు. ఎవడు క్యారెక్టర్లో జై జీవితం జీవిస్తాడో యేసుతో కూడా పరలోక రాజ్యంలో యుగాయుగాలు సింహాసనం మీద కూర్చునే భాగ్యం దేవుడిస్తాడు. చూడండి, ఇక్కడ మీరు కూర్చోటానికి చక్కగా తెల్లటి కుర్చీలు వేశారు. ఆసీనులై ఉన్నారు, మీరు సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు. పరలోక రాజ్యంలో ధవళ సింహాసనం మీద దేవుడు మనలను కూర్చోబెట్టబోతున్నాడు. హృదయపు లోతులో నుంచి కోరుకుంటున్నాను, ఈ స్థలంలో, ఈ రాత్రి, ఈ మైదానంలో ఎంతమందిని కుర్చీల మీద ఆసీనులై ఉన్నట్లుగా చూస్తున్నానో, ప్రతి బిడ్డ పరలోకపు సింహాసనంలో కూడా కూర్చునే భాగ్యం ప్రతి కుటుంబానికి నా దేవుడు అనుగ్రహించును గాక. ఈ రాత్రి సభకు వచ్చిన ప్రజల్లో, ప్రపంచ దేశాల్లో నుంచి రాత్రి లైవ్ చూస్తున్న కుటుంబాలలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు. మన కుటుంబాలు పరలోక రాజ్యములో దేవునితో కూడా సదాకాలము బ్రతికే భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించునుగాక. అయితే ఈ పోరాటంలో మన జయాన్ని పొందాలంటే, ఈ యుద్ధంలో మన జయాన్ని పొందాలి. అది ఏ రంగమైనా, ఆధ్యాత్మిక జీవితమైనా భౌతిక జీవితమైనా, యుద్ధంలో జయాన్ని పొందాలంటే మనం వేయవలసిన అడుగులు 5 శ్రేష్టమైన మాటలు చెప్తాను. ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ దేశం మీద యుద్ధానికి వచ్చారు. అప్పుడు రాజైన సౌలు ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, ఫిలిష్తీయులు సాతాను రాజ్యానికి గుర్తు. సౌలు ఇశ్రాయేలు రాజ్యం లేఖనాల్లో దైవ రాజ్యానికి గుర్తు. ఆది నుండి దైవరాజ్యానికి దయ్యపు రాజ్యానికి పోరాటం జరుగుతూనే ఉంది. ఈ పోరాటం ఇవాళ క్రొత్తగా పుట్టింది కాదు. ఏదేను తోట నుండి దైవరాజ్యానికి సాతాను రాజ్యానికి, దేవునికి దయ్యానికి నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధ భూమిలో నడుమ మనుషుడు నిలవబడ్డాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధానికి వచ్చారు. సౌలు రాజు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఒక యవనస్తుడు తన పనివాడిని పిలిచి ఇలా అంటాడు. ఏమంటాడు తెలుసా? మనిద్దరం ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్దాం. మనిద్దరం. వాళ్ళు 1000 మంది ఉన్నారు, లక్షల కొలది సైన్యం ఉన్నారు. ఇప్పుడు నేను బయలుదేరబోతున్నా, నాతో పాటు నువ్వు యుద్ధానికి వస్తానంటే మనిద్దరం కలిసి యుద్ధానికి వెళ్దాం. ఈలోపు అతడు కాస్త సంశయంగా, బాబోయ్, అటువైపు లక్షలు, అటువైపు దేశం ఉంది, ఇటువైపు మనమిద్దరం ఓడిపోతామేమో కదా అని అనలేదు. కానీ అలాంటి ప్రశ్న ఉత్పన్నం కాకమునిపే ఆ యవనస్తుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? సున్నతి లేని ఈ ఫిలిష్తీయులు ఏ పాటి వాళ్ళు? మనం ఆరాధించే దేవుడు కొద్దిమంది ద్వారానైనా పెక్కుమంది ద్వారానైనా మనలను రక్షించుటకు సమర్థుడు. దేవునికి సంఖ్యతో పని లేదు. దేవుని కొరకు ఇద్దరు నిలవబడ్డా ఆ ఇద్దరి ద్వారా దేవుడు చరిత్ర తిరగరాస్తాడు. దేవునికి లక్షల మంది అవసరంలా, దేవునికి కోట్ల మంది అవసరంలా. వస్తే సంతోషం. దేవుడు ఎప్పుడు సంఖ్యాబలం మీద ఆధారపడడు అంటాడు. ఈ యవనస్తుడు మాట్లాడుతూ అంటాడు, దేవుడైన యెహోవా కొద్దిమంది చేతనైనా పెక్కుమంది చేతనైనా రక్షించుటకు యెహోవాకు అడ్డమా? మనమిద్దరమే అని కంగారు పడొద్దు, మన ఇద్దరం బయలుదేరదాం, దేవుడు కార్యం చేస్తాడు అని చెప్తే పనివాడే కానీ గొప్ప మనసుతో ఈయన ఆలోచనతో ఏకీభవించి ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళారు. అద్భుతం తెలుసా? ఆ ఇద్దరు పోరాడుతూ ఉంటే ఆ ఇద్దరి ఎదుట దేశము ఓడిపోయి శత్రువులు సాగిలపడి సాతాను రాజ్యం కోల్చబడింది, దైవ రాజ్యం నిలవబెట్టబడింది. ఈ రాత్రి వాక్యం వింటున్న
తల్లులారా, తండ్రులారా, యవనస్తులారా, యవనస్తురండ్రులారా, నా తోటి దైవ సేవకులారా, నా తోటి దైవ సేవకురండ్రులారా, ఒక్కసారి చూడండి. దేవునికి సంఖ్య అవసరంలా. దేవుని సన్నిధిలో ఒక్క ఇద్దరు సరిగ్గా నిలవబడాల్సిన రీతిలో నిలవబడితే ఆ ఇద్దరు ఒక దేశాన్ని గెలవగలరు. ఇద్దరే దేశాన్ని గెలవగలిగితే నేనంట కొన్ని వేల మంది ప్రజలు ఈ రాత్రి మనం వచ్చామే, ఇద్దరు ఒక దేశాన్ని గెలవగలిగితే ఇన్ని వేల మంది సరిగ్గా పనిచేస్తే ప్రపంచాన్ని గెలవగలం, భూలోకాన్ని తలకిందులు చేయగలం. అంత గొప్ప కృప, అంత గొప్ప శక్తి ఒక్కొక్క క్రైస్తవుడి లోపల దేవుడు అనుగ్రహించాడు. ఇద్దరు కలిశారు. ఈ రాత్రి ఆఖరి సభలో మీకు ఒక పిలుపు. కలుస్తాం. మన మనసులు కలిసేటట్లుగా ప్రభు పని చేద్దాం. మనకు జనబలం లేకపోవచ్చు, కులబలం లేకపోవచ్చు, రాజకీయ బలం లేకపోవచ్చు, ధనబలం లేకపోవచ్చు, దైవిక బలం మన సొంతమై ఉందన్న సంగతి ఎప్పుడు మరిచిపోకుండా ఆ దైవిక బలంతో సాగుతూ ఇద్దరు దేవుని కొరకు నిలవబడ్డ ఆ ఇద్దరి ద్వారా చరిత్ర దేవుడు తిరగరాస్తాడు. ఈ రాత్రి ఒక పిలుపు. మీ ఇద్దరు భార్యాభర్తలు ప్రభు కొరకు నిలవబడటానికి ఈ రాత్రి తీర్మానం చేసుకుంటారా? కూర్చున్న ఇద్దరు దైవ సేవకులు, మేమిద్దరం ప్రభు కొరకు నిలవబడతాం, తీర్మానం చేసుకుంటారా? ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చున్న దైవ సేవకురాలు, ఈ రాత్రి సభకు వచ్చిన ఒక్క ఇద్దరు యవనస్తులు, ఓ ఇద్దరు భార్యాభర్తలు, ఓ తండ్రి కొడుకు, ఓ తల్లి కూతురు, ఇద్దరు ప్రభు కొరకు నిలవబడగలిగితే ఆ ఇద్దరు దేశాన్ని గెలవగలుగుతారు. ఆ ఇద్దరు దేశాన్ని గెలవటానికి కారణం, ఆ ఇద్దరు సాతాను రాజ్యాన్ని ఓడించి దైవరాజ్యాన్ని నిలవబెట్టడానికి ఆ ఇద్దరు ఎలా పనిచేశారు. ఈ కడవరి దినాల్లో క్రైస్తవ సంఘం, దైవ సేవకులు, విశ్వాసులు ఎలా పనిచేయాలి? అమ్మా, అయ్యా, హృదయవేదంతో చెప్తున్నాను. దేశంలో పరిస్థితులు చాలా మారిపోతున్న రోజులు. ఆడుతూ పాడుతూ భక్తి జీవితం చేసే రోజులు పోయాయి. అల్లరి చిల్లరగా బ్రతుకుతూ దేవునిలో జీవించే రోజులు పోయాయి. ఈ కడవరి దినాల్లో నికార్సైన క్రైస్తవ సంఘం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నికార్సైన క్రైస్తవుడు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నామకార్థంగా బ్రతికే రోజులు పోయాయి. ఆడుతూ పాడుతూ బ్రతికే క్రైస్తవ జీవితాలు పోయాయి. అల్లరి చిల్లరగా బ్రతికే రోజులు పోయాయి. జల్లెడ పట్టే దినాల్లో మనం బ్రతుకుతున్నాం. జల్లెడ పట్టే దినాల్లో బ్రతుకుతున్నాం. సంఘం కళ్ళం దగ్గర ఉంది, జల్లెడ పట్టే దినాల్లో బ్రతుకుతున్నాం. ఎలా బ్రతకాలి సంఘం? అద్భుతం. ఆ ఇద్దరెవరో కాస్త కన్ఫ్యూజన్గా ఉంది. ఫిలిస్తీయులు, ఇజ్రాయేలీలు యుద్ధం, సౌలు అంటంతో మీ మైండ్ ఎక్కడికి వెళ్ళిందో చెప్పంటారా? దావీదు గారి దగ్గరికి వెళ్ళింది. నాకు తెలుసు అక్కడికే పోయారని. ఎవరయ్యా ఈ ఇద్దరు యవనస్తులంటే, ఒక అతని పేరు యోనాతాను, రెండవ అతని పేరు రాయబడల పనివాడు అని రాస్తుంది. వీళ్ళిద్దరు మాట్లాడుతున్న మాట చూడండి. కొద్దిమంది చేతనైనా, చూడండి ఆ మాట ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. నేను చాలా త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను. 14వ అధ్యాయం 6వ వచనం నాతో కలిసి చెప్పండి. యోనాతాను, అందరూ నోరు తెరిచి చెప్పాలి. యోనాతాను, సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదుము రమ్ము. కొంచెం పెద్దగా, యెహోవా మన కార్యములను సాగించునేమో. స్వరమెత్తి, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, దేవుడు అనేకుల ద్వారా జయాన్ని ఇవ్వగలడు, కొద్దిమంది ద్వారానైనా జయాన్ని ఇవ్వగలడు. దేవునికి అడ్డం కాదు, వెళ్దాం పద అని అన్నాడు. నాకు ఇక్కడ అర్థమైంది ఏంటో తెలుసా? మనం కొద్దిమందిమైనా దేవుడు మనకు విజయాన్ని ఇవ్వగలడు. అంటే వారి ఆలోచన ధోరణి ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. మనం ఇద్దరమే కదా. అరే అది దేశం రాబాయి, దేశం మీదకి మనం ఎట్లా యుద్ధానికి వెళ్తాం?
దేశాన్ని ఎట్లా జయించగలుగుతాం, ఇద్దరు దేశాన్ని ఎలా జయించగలుగుతారు అని ఆలోచనలతో వాళ్ళను వాళ్ళు కృంగదీసుకోలేదు. నేను ఇక్కడ పెట్టే ఒక అద్భుతమైన పేరు ఏంటంటే, ఏ క్రైస్తవుడైనా ఆర్థికంగా పేదవాడైనా పర్వాలా, ఆలోచనలు ఎప్పుడు పేదవాడిగా మనం బ్రతకకూడదు. ఆలోచనలు ఎప్పుడు పేదవాడిగా బ్రతకూడదు. ఇంకోసారి ఈ మాట చెప్తున్నాను, ఆర్థికంగా నువ్వు పేదవాడివైనా పర్వాలా, పూరింటిలో బ్రతికినా పర్వాలా, రేకుల షెడ్డులో బ్రతికినా పర్వాలా, అద్దింటిలో బ్రతికినా. మా వాడు భలే ఫోటో పెట్టాడు చూడండి ఒకసారి. చూడండి ఫోటో ఎట్లుందో. ఆర్థికంగా పేదవాడవైనా పర్వాలా, నీ ఆలోచనలు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఐశ్వర్యవంతంగా ఉండునుగాక. డాంబికత్వానికి చెప్పట్లా, మీ తండ్రిని, మీ అన్నను మీ హృదయాలు రేపటానికి చెప్తున్నాను. దేవుడు మాకు 500 మంది విశ్వాసులు ఇచ్చిన దినాలలో 3500 మంది పెట్టే పెద్ద మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఎంతమంది ఉన్న దినాల్లో? 500 మంది ఉన్న విశ్వాసులు ఉన్న దినాలలో 3500 మంది పెట్టే పెద్ద మందిరం కట్టడానికి దేవుడు కృపించాడు. విచిత్రం తెలుసా, ప్రారంభించిన సంవత్సరంలోనే మందిరం అంతా నిండిపోవటానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు అదే స్థలంలో ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతాయి. 2 కుటుంబాలతో ప్రారంభించబడిన పరిచర్య, 500 మంది అని చిన్న సంఘంగా ఉన్న పరిచర్య పెద్ద మందిరం కడితే, ఈరోజు అదే ప్రాంతంలో ప్రతి ఆదివారం ఇంచుమించు 10,000 మంది ప్రజలు కూడుకుని ప్రభువుని ఆరాధిస్తున్న 4 ఆరాధనలు జరుగుతున్నాయి. ఆర్థికంగా పేదవాడివైనా పర్వాలా, నీ ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. గొర్రెల కాపరి సార్, గొర్రెలు కాసుకునేవాడు, గొర్రెల వెంబడి తిరుగుతూ ఉండేవాడు. ఆ తండ్రికి ఒక 100 గొర్రెలు ఉంటే, నాయన ఈ 100 గొర్రెలు పెంచని ఇచ్చాడు. 8 మంది కొడుకులు, ఒకవేళ బాగా లేస్తే ఒక్కొక్కరికి 10 గొర్రెలు కూడా రావు. విన్నారా? అలాంటి 10 గొర్రెల యజమాని ఆ గొర్రెలు మేపుతూ మేపుతూ సియోను కొండను చూసి ఏమంటాడు తెలుసా? దేవా, నా ప్రాణము తల్లడిల్లునంతగా భూదిగంతాల నుంచి మీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను. అదిగో ఆ సియోను కొండ ఉందే, యెబూసీలో నివసిస్తున్న సియోను కొండ ఉందే, ఆ కొండను ఎవరు స్వాధీనపరుచుకోలేకపోయారు. న్యాయాధిపతులు 400 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఏ న్యాయాధిపతి స్వాధీనపరుచుకోలేకపోయాడు. రాజైన సౌలు స్వాధీనపరుచుకోలేకపోతున్నాడు. ఆ కొండను చూసి ఏమంటాడో తెలుసా? ఎవ్వరూ ఎక్కలేనంత ఎత్తైన కొండను నన్ను ఎక్కించయ్యా, నీవెక్కిస్తే నేను ఎక్కుతా, నువ్వు బలమిస్తే ఆ స్థానానికి నేను వెళ్తా. ఎవరో అని ఉంటారు, అవి ఊరుకోవయ్యా నిబ్బాడాయి మాటలు కాకపోతే. యెహోషువ వల్లే కాల, ఊరుకోవయ్యా నీ బడాయి మాటలు కాకపోతే న్యాయాధిపతుల వల్లనే కాల. బైబిల్లో ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయనకి బైబిల్ పండితులు పెట్టే పేరేంటంటే సింహబలుడు అనండి. ఎవరు ఆయన? అది మన చుట్టమే, సంసోను. గాడిద ఎముకతో దేశానికి సమాధానం చెప్పినవాడు. అలాంటి సంసోను వల్లే కాలేదయ్యా, యెహోషువ వల్లే కాలేదయ్యా, ఇశ్రాయేలీలందరిలో ఎత్తరి సౌలు రాజు వల్లే కాల. నీ వల్ల ఏమవుతుంది? లోపటి నుంచి మరోవైపు స్వరం వినబడి ఉంటుంది, కానీ దావీదు గుండెల్లో ఉన్న ఆలోచన చూడండి. ఆర్థికంగా పేదోడే కానీ ఆలోచనలో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. ఎవ్వరూ ఎక్కలేనంత ఎత్తైన కొండను నన్ను ఎక్కించు అన్నాడు. తాను కోరుకున్నట్లుగానే ఎవ్వరూ ఎక్కలేని సియోను కొండను దావీదు ఎక్కాడు, స్వాధీనపరుచుకున్నాడు, యెబూసీలను సంహరించాడు. అదే కొండ మీద ఇశ్రాయేలు దేశములో యెహోవా మందిరాన్ని కట్టించాడు. పెద్దగా చెప్దాం ఆమేన్, పెద్దగా చెప్దాం ఆమేన్. నా చేతులెత్తి భౌతికంగా దీవిస్తున్నా. యవన బిడ్డలారా నా వైపు చూడండి, యవన బిడ్డలారా నా వైపు చూడండి. మీ తాత ముత్తాతల వంశంలో అందరూ ప్రైవేట్ ఉద్యోగస్తులేనా? మీ తాత ముత్తాతల వంశంలో రెక్కాడిన డొక్కాడని పేద స్థితిలో పుట్టి పెరిగిన స్థితిగతుల?
ఒక మాట అడుగు, దేవా నా తల్లి వంశంలో, నా తండ్రి వంశంలో, నేను బ్రతుకుతున్న గ్రామంలో ఎవ్వరూ ఆశీర్వదించబడినంతగా ఒక ఉన్నతమైన ఆశీర్వాదం నాకు దయచేయి ప్రభువా. ఈ స్థితిలో బ్రతకొద్దు, ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నన్ను లేవనెత్తాయని ప్రభు సన్నిధిలో నువ్వు కోరుకున్నట్లుగానే నా దేవుడు నేను దీవిస్తాడు. బుక్ స్టాల్లో 2 యవ్వన బిడ్డలు ఉన్నారు. ఒక అబ్బాయి పేరు రవికిరణ్ విక్టర్ పాల్. అన్య కుటుంబంలో నుంచి రక్షించబడ్డాడు. పాలిటెక్నిక్ చదువుతూ మొత్తానికి పూర్తయిన తర్వాత ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ మన మందిరానికి వచ్చాడు. ఆ రోజుల్లో ఆ బాబు జీతం 13,000 రూపాయలు. నాతో కాస్త పరిచయం అయిన తర్వాత మేబీ 19-20 సంవత్సరాల వయసులో ఉన్న ఆ యవ్వన బిడ్డ ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అన్న నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. తమ్ముడు దేని కొరకు ప్రార్థన చేయమంటావు రవికిరణ్ అన్న. ఏమన్నాడు తెలుసా? భవిష్యత్తులో ఇదే హైదరాబాదులో నేను ఒక కంపెనీ స్థాపించేటట్లు, ఈరోజు ఒక కంపెనీలో పనివాడిగా పనిచేస్తున్నాను, భవిష్యత్తులో ఇలాంటి కంపెనీకి నేను యజమానుడిగా మారేటట్లు నా కొరకు ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. సహజంగా 18 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లోడు ఆ మాటలంటే వినేవాళ్ళు కొన్నిసార్లు ఏమనుకుంటారు తెలుసా? మనోడు కాస్త బడాయోడిలాగా ఉన్నట్టున్నాడు, ఎచ్చులు పోయేటట్టున్నాడు, వీడంట కంపెనీ పెడతాడట, చదివింది పాలిటెక్నిక్. ఏంటే ఈ పాలిటెక్నిక్ ఆయన కంపెనీ పెడతాడట, ఈ కాస్త బడాయి మాటలా ఉంటాయే అన్నట్లు కొన్నిసార్లు అనుకుంటారు. ఆ తమ్ముడు నోటి నుంచి ఆ మాట రావటంతో నా హృదయం ఉప్పొంగి, దేవుడు ఈ మాటను స్థిరపరచునుగాక అన్న. ఓ తమ్ముడు రాకేష్ 10వ తరగతి 10/10 మార్కులు వచ్చాయి. 10/10 మార్కులు వచ్చాయి. ఒకరోజు, అన్నయ్య విజయవాడ మా స్కూల్ ఫస్ట్ వచ్చాను అన్నయ్య, విజయవాడ సిటీ అంతటికి ఫస్ట్ ర్యాంకర్ని అయ్యాను అన్నయ్య, 10/10 వచ్చినాయి. తమ్ముడు ఏం చదువుదాం అనుకుంటున్నావు తర్వాత అన్న. ఆ చిన్నపిల్లడు అన్న మాట ఏంటో తెలుసా? అన్న, దేవుడు బలపరిస్తే, దేవుడు కృప చూపిస్తే కలెక్టర్ అవుదాం, IAS ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను అన్న అన్నాడు. నాకు ఆ బిడ్డల మాటలు వింటున్నప్పుడు స్థితి చూస్తే పేదరికపు స్థితే, కానీ ఆలోచనలు ఉన్నాయి చూసారా, ఉన్నతమైన ఆలోచన. కొంతమంది కుర్రకారు ఉంటారు, ఈ ప్రార్థన రిక్వెస్ట్ ఫామ్లు ఉంటాయి కదా, ఆ స్లిప్పులు కొన్నిసార్లు ఓపెన్ చేస్తే కొంతమంది యవ్వన బిడ్డలు, అన్నయ్య పలానా అమ్మాయిని ప్రేమించా, ఆ అమ్మాయి నన్ను ప్రేమించట్లా, ఆ అమ్మాయి నన్నే ప్రేమించేటట్టుగా మీరు అనండి గట్టిగా ప్రార్థన చేయమంటారా? ఈ కోచాస్తులు చేసేవాడు బతికేమైపోద్ది రేపు. ఒక మాట అడుగుతా, ఒరే నీ వయసు అంతా 17 సంవత్సరాలు, 17 సంవత్సరాలకు నీకు ప్రేమ అవసరమా? గర్ల్ ఫ్రెండ్ అవసరమా? ఇలాంటి కార్యక్రమాలు చేసే వయసు అనేది? ఆ మధ్య ఒక పిల్లోడు అన్నాడట, ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకపోతే కిరోసిన్ పోసుకొని దగలు పెట్టుకుంటా. అరే నీ వయసు ఎంత? ఇందాక చెప్పే కదా, పాలిటెక్నిక్ చదివే అబ్బాయి, అనయ్య నేను కంపెనీ పెట్టుకోవాలనుకున్న ప్రార్థన చేయండి అన్నాడు. పాలిటెక్నిక్ పూర్తయింది, ఇంజనీరింగ్ పూర్తయింది, ఎంటెక్ పూర్తయింది, ఒక గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ నెలకు కొన్ని లక్షల రూపాయలు సంపాదించేవాడు. దేవుని కృప, ఒక 6 నెలల క్రితం సొంత కంపెనీ పెట్టుకోవడానికి దేవుడి ద్వారాలు తెరిచాడు. పంతొమ్మిది సంవత్సరాల చిన్న పిల్లోడు, ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో చూడండి. ఈరోజు వాక్యం వింటున్న నా తోటి దైవ సేవకులారా, ఈరోజు వాక్యం వింటున్న నా దేవుని ప్రియులారా, ఆలోచనలు ఎప్పుడు నీ బ్రతుకులో ఉన్నతంగా ఉండని. నీ ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయో నీ భవిష్యత్తును కూడా నీ దేవుడు అంత ఉన్నతంగా తీర్చిదిద్దును గాక. గట్టిగా అనండి. ఆలోచనలు ఉన్నాయండి. ప్రభా నన్ను బలపరిస్తే ఎలాంటి మీటింగ్స్, నేను ఒక్కడనే సంవత్సరానికి కనీసం ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి, నన్ను ఆశీర్వదించండి అయ్యా అనండి. ఏం సౌండ్ రాలా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక.
దీనికి వస్తుంది బాగా. ఆలోచనలు ఉన్నతంగా ఉండనివ్వండి. నా కుటుంబం ద్వారా కనీసం సంవత్సరానికి ఒక మందిరం కట్టించాలి. దైవ సేవ కొరకు ప్రాణం పెట్టే వ్యక్తులుగా మేము మారాలి. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఎవ్వరూ ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు అని దావీదు అన్నాడే. పెక్కుమంది చేతనైనా కొద్దిమంది చేతనైనా జయమివ్వటానికి యెహోవాకు అడ్డమా అన్నాడే. మనం సున్నతి కలిగిన వాళ్ళు సున్నతి లేని వాళ్ళు అని అన్నాడే. ఇక్కడ ఒక మాట చెప్తా. ఇదే మాట తర్వాత దావీదు గారు కూడా అన్నాడు. జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? ఇశ్రాయేలీల అతిశయం సున్నతి, క్రైస్తవుని అతిశయం బాప్తిస్మం. మరొకసారి చెప్తున్నాను, ఇశ్రాయేలీల అతిశయం సున్నతి. సున్నతి అంటే జస్ట్ గోప్యాంగ చర్మం కత్తిరించబడ్డది. సున్నతి కలిగిన వాడే అంత అతిశయంగా మాట్లాడితే, బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవుడు ఇంకెంత అతిశయంగా మాట్లాడాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. తీసుకొని బిడ్డలందరూ రాగల కాలాల్లో త్వరగా బాప్తిస్మం తీసుకుందురుగాక. తీసుకున్న బిడ్డలందరూ ఒకసారి చేతులు పైకెత్తండి. అలాగే ఎత్తుంచండి. బాప్తిస్మం తీసుకున్న తల్లి, నీవెంత శక్తి కలిగిన దానివో అలాగే చేతులు ఎత్తుంచండి. నీ లోపల దేవుడు ఎలాంటి కృపనిచ్చాడో, నీవు ఏమై ఉన్నావో, నీ హృదయాన్ని ఉప్పొంగ చేసే ఒక్క మాట మీ గుర్తుకు తెస్తా. అలాగే చేతులు ఎత్తుంచండి. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు వారు గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 3:27. అలాగే చేతులు ఎత్తుంచండి. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చేతులు ఎత్తారు కదా, ఒకసారి ఎత్తుంచండి. ఎవరెవరైతే బాప్తిస్మం తీసుకున్నావని చేతులు ఎత్తారో, క్రైస్తవ జనమా, నువ్వు సాక్షాత్తు క్రీస్తును ధరించి ఉన్నావు. నీ ఒంటి మీద తెల్ల చొక్కా ఉన్నదని ఎంత వాస్తవమో, నీ ఒంటి మీద చేరుంది అనేది ఎంత వాస్తవమో, నీ తల మీద ముసుకుందనేది ఎంత వాస్తవమో, నువ్వు జీన్ ప్యాంటు వేసుకున్నావనేది ఎంత వాస్తవమో, నీ టీషర్ట్ ధరించావనేది ఎంత వాస్తవమో, నా వైపు చూడండి, నేను తెల్ల బట్టలు ధరించాను అనేది ఎంత వాస్తవమో, బాప్తిస్మం పొందిన నేను క్రీస్తును ధరించాను అనేది అంత వాస్తవం. ఈ మట్టి ఘట్టం ఒంటి మీద ఎవడున్నారు? ఈ మట్టి ఘట్టం ఒంటి మీద ఎవరున్నారు? ఈ మట్టి ఘట్టాలలో ఉన్న మహిమైశ్వర్యం ఏంటి? ఇది మట్టి ఘట్టమే, ఇది ఎన్నిక లేని ఘట్టమే. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నానో, బాప్తిస్మం పొందిన మరుక్షణమే నా శరీరం మీదకి సాక్షాత్తు యేసుక్రీస్తు దిగి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతా, సున్నతి కలిగిన వాడే అంత గొప్ప విజయం పొందిన తర్వాత, సాక్షాత్తు యేసుక్రీస్తునే శరీరం మీద ధరించిన తర్వాత నీవు గెలవకపోతే ఇంకెవరు గెలుస్తారు? నీవు విజేతగా నిలవబడకపోతే ఇంకెవరు విజేతగా నిలవబడతారు? జనమా, గెలవటానికే దేవుడు నిన్ను పుట్టించాడు. గెలవటానికే దేవుడు నిన్ను పుట్టించాడు. అది ఆధ్యాత్మిక రంగమా, ఆర్థిక రంగమా, ఆరోగ్య విషయమా, ఏ రంగంలో ఉన్న క్రైస్తవుడంటే విజేత. క్రైస్తవుడంటే విజేత. అగైన్ గెలవటానికే దేవుడు నిన్ను పుట్టించాడు. ఎందుకు? నీ గొప్పతనం కాదు, అద్భుతం. ఈ మట్టి ఘటాలలో యేసుక్రీస్తు అనే మహిమైశ్వర్యాన్ని కుమ్మరించాడు. ఆత్మ సంబంధమైన నేత్రాలతో ఒకసారి నువ్వు చూసుకో. తెల్ల బట్టలు వేసుకున్నావు, ఎంత ఖచ్చితమో. ఆత్మస్వరూపిగా యేసుక్రీస్తు నీ ఒంటి మీద ఉన్నాడు అనేది అంతకంటే ఖచ్చితమైన వాస్తవం. పాత రోజుల్లో ఈ కాలువల్లో, సముద్రాల్లో ప్రయాణమే వెళ్ళటానికి ఓడలుండే. ఆ ఓడలు ప్రయాణమే వెళ్ళటానికి ఏం వేసేవాళ్ళు చెప్పండి? నా వైపు చూసి చెప్పండి. ఏమండి? అది గుర్తుకు తెచ్చుకోవటానికి గంట సేపు పట్టింది. అంతా అమెరికా వాళ్ళు అయిపోయారు. తెడ్డాడించాలి, రెక్కల కష్టం. తెడ్డాడిస్తేనే ఓడ ముందుకు వెళ్ళిపోద్ది. తెడ్డాడిస్తేనే అలలు ఎదుర్కోగలుగుతుంది.
ఆ తర్వాత సైన్స్ డెవలప్ అయింది, మోటార్లు వచ్చాయి, తెడ్డుతో పని లేదు, మోటార్ ఫిక్స్ చేశారు, రివ్వుమంటూ దూసుకుంటూ వెళ్తుంది. బాప్తిస్మం లేని క్రైస్తవుడు తెడ్డుతో సముద్రంలో పడవను ఆడించేవాడు. బాప్తిస్మం పొందిన క్రైస్తవుడు పడవకు మోటార్ ఫిక్స్ చేసుకొని ప్రయాణం చేసేవాడు. ఇక నీ ప్రయత్నంతో సంబంధంలా, నీ పోరాటంతో సంబంధంలా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఈ మట్టి ఘట్టాలలో ఏ మహిమైశ్వర్యాన్ని దేవుడు ఉంచాడో ఇంజన్ ఆన్ చేయి, డుగ్ డుగ్ డుగ్గుమంటూ దూసుకుని వెళ్ళే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే సుమే, బాప్తిస్మం అంటే నెలలో మునగటమే కాదు. బాప్తిస్మం తీసుకున్న కార్యక్రమం ఒక్క 2 నిమిషాలతో అయిపోయింది. బాప్తిస్మపు అనుభవాన్ని బ్రతుకు కాలం అంతా కాపాడుకోవాలి. ఏంటి బాప్తిస్మం అంటే? ఒక్క మాటలో చెప్పాలంటే బాప్తిస్మం అంటే సమాధి. బాప్తిస్మం అంటే మరణం. ఏదో నేలలో దిగి లేవటం కాదు. బాప్తిస్మం అంటే మరణం, సమాధి. ఏ విషయంలో సమాధి చేయబడాలి? సినిమాల విషయంలో చచ్చిపోయా, భ్రాంతి విషయంలో చచ్చిపోయా, వ్యభిచార కార్యక్రమాల విషయంలో చచ్చిపోయా, అబద్ధాల విషయంలో, లంచాలు తీసుకునే విషయంలో, మోసం చేసే విషయంలో, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి పాపం విషయంలో నేను చచ్చిన వాడిని. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారో చేతులు ఎత్తండి ఒకసారి. అంటే మనం అందరం ఎవరైనా నిన్ను చూసి సచ్చినోడా అని అంటే, నన్ను పట్టుకొని సచ్చినోడా అంటావా అని అనకండి. అవును అనండి. అవును, క్రైస్తవుడు చచ్చినవాడు, గర్వంలో చచ్చినవాడు, కాముకత్వంలో చచ్చినవాడు, బడాయితనంలో చచ్చినవాడు, అపవిత్రపు కోరికల విషయంలో క్రైస్తవుడు చచ్చినవాడు. నీ శరీరమందు మరణం ఏలుబడి చేసే చోట జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమై తన పునరుద్ధానపు ప్రభావంతో ఆ వ్యక్తిని బలపరచడం ప్రారంభిస్తాడు. క్రైస్తవ జనమా, ఇంకొకసారి ఈ మాట చెప్పి సెకండ్ పాయింట్కి వెళ్తాను. జనమా, నా వైపు చూడండి. మనం చచ్చిన వాళ్ళం, లోకపు పాపాల విషయంలో చచ్చిన వాళ్ళం. చచ్చినవాడు చచ్చినట్లే ఉండాలి, చచ్చినోడు చచ్చిన స్థితిలోనే ఉండాలి. చచ్చినోడు కళ్ళు తెరవకూడదు, చచ్చినోడు బ్రతకూడదు. ఇప్పుడు చనిపోయాడు, ఇక సమాధి కార్యక్రమం చేద్దామని చెప్పి పల్లెటూరులో తీసుకెళ్తున్నాడు. గ్రామాలలో దింపుడు కళ్ళం అని ఒకటి ఉంటుంది. దింపుడు కళ్ళం దగ్గర చనిపోయిన ఆయనకి ప్రియమైన వ్యక్తి వచ్చి చివరిసారిగా పిలుస్తాడు. ఒకవేళ కొడుకు అనుకో, లేదు భార్య అనుకో, లేదు కూతురు అనుకో, లేదు ముగ్గురు అనుకో. ముగ్గురు వచ్చి, నానా, ఏమండి నానా, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా, చచ్చిపోయావా డాడీ అని అన్నారు. ఆ సమాధి పెట్టిలో ఉన్నవాడు సడన్గా కళ్ళు తెరిచి, నేను జావలా అన్నాడు అనుకో, బతికున్నవాడు చచ్చిపోతాడు. విన్నారా? చచ్చినోడు చచ్చిన స్థితిలోనే ఉండాలి. చచ్చినవాడు కళ్ళు తెరిస్తే, చచ్చినవాడు మాట్లాడితే, చచ్చినవాడు లేస్తే, చచ్చినవాడు ఏదైనా పని చేస్తే బ్రతికున్న వాళ్ళకి గందరగోళం. క్రైస్తవ జనమా, బాప్తిస్మం అంటే లోకం విషయంలో చచ్చిపోతున్నాము అని అర్థం. చచ్చిన వాళ్ళుగా బ్రతుకుదాం. జీవాధిపతి మన బ్రతుకులు ప్రత్యక్షమై కొద్దిమంది అయినా పెక్కుమంది అయినా మన మధ్యలో నిలవబడి దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఒకసారి చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ, దేవా, లోకం విషయంలో చచ్చిన వాడిగా ఈ రోజు నుంచి నేను బ్రతుకుతా, పాపం విషయంలో చచ్చిన వాడిగా బ్రతుకుతా, అపవిత్రమైన కార్యాల విషయంలో చచ్చిన వాడిగా బ్రతుకుతా. ఈ రోజు నుంచి బ్రతికాను అంటే నా యేసు కొరకు మాత్రమే నేను బ్రతుకుతా. అటు కృప దేవుడు దయచేయును గాక. నెంబర్ 1, ఆర్థికంగా పేదదానివై ఉండు, పర్వాలా. ఆలోచనలో పేదగా నువ్వు బ్రతకు, పేదగా ఆలోచించకు. నీ ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉండునుగాక. కామారెడ్డిలో 2 మీటింగ్స్ పెడతా, దేవుడు ఎంత ఖర్చు అయినా నేనే భరిస్తా. ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయో దేవుడు చేసే కార్యాలు కూడా అంతకంటే ఉన్నతంగా ఉంటాయి. రైట్.
ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో, నీ దర్శనం ఎంత ఉన్నతంగా ఉంటుందో, నీకు ఎదురయ్యే పోరాటాలు కూడా అంతే స్థాయిలో ఉన్నతంగా ఉంటాయి. నీ దర్శనం ఎంత ఉన్నతంగా ఉంటుందో, నేను నా ప్రభు కొరకు ఎలా బ్రతకాలి, ఈ జీవిత పోరాటంలో ఈ స్థాయికి నేను రావాలి, నా దేవుడు నన్ను నిలవబెట్టాలి, నా పూర్వీకుల్లో ఎవరు ఎక్కలేనంత ఎత్తైన శిఖరానికి నేను ఎక్కాలి. నీ దర్శనం ఎంత గొప్పగా ఉంటుందో, నీ బ్రతుకులే నీకు ఎదురయ్యే పోరాటాలు కూడా అంత భీకరంగా ఉంటాయి. భీకరంగా ఉంటాయి. కలవరపడకండి. జయమిచ్చే దేవుడు నీతోనే ఉన్నాడు. జయమిచ్చే దేవుడు నీతోనే ఉన్నాడు. అయితే ఇంతకు ఎదురయ్యే పోరాటం ఏంటి? ఇప్పుడు వీళ్ళిద్దరు యుద్ధానికి బయలుదేరారు. ఆ యుద్ధ స్థలానికి వెళ్ళాలంటే అక్కడ బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? సూది గట్టు లాంటి సన్నటి దాడి ఉందట. చూడండి అన్నమాట. 14వ అధ్యాయం 4-5 వచనాలు నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను. నాతో కలిసి. యోనాతాను స్వరమెత్తి, ఫిలిష్తీయుల దండు కావలి వారు ఉన్న స్థలమునకు పోజూచిన దారియకు కొంచెం పెద్దగా కనుమల నడుమ యువతల చెప్పాలి, యువతల పెద్దగా మీరు చదవాలనే, యువతల ఒక సూదిగట్టు, అవతల ఒక సూదిగట్టు ఉండెను. వాటిలో ఒక దాని పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సెనే. విన్నారా? ఇప్పుడు లక్ష్యాన్ని చేరుకోవాలంటే దారి ఉందట. అది విశాలమైన దారా, ఇరుకైన దారా? ఇంకోసారి అడుగుతా, విశాలమైన దారా, ఇరుకైన దారా? సరే, ఇరుకైన దారి అన్నారు కదా, ఎంత ఇరుకైంది? ఏమండి, పొలానికి గట్లు ఉంటాయి కదా, పొలానికి గట్లు ఉంటాయి కదా. పొలానికి ఉండే గట్టు ఇంచుమించు 1.5-2 అడుగులు ఉంటాయి. ఆ 2 అడుగులు వెడల్పున్న గట్టు మీదే మనం నడవటానికి ఎంత ఇబ్బంది పడతామంటే, నడుస్తూ బురదలో పడిన బ్యాచ్ చాలా ఎక్కువ ఉన్నారు. 2 అడుగులు వెడల్పు ఉంటేనే గట్టు మీద నడవలేమే. ఈ గట్టు ఎంత ఉందట? దొబ్బనం కాదు సార్. పాత రోజుల్లో గోనె సంచులు కుట్టడానికి వాడేవాళ్ళు కదా దొబ్బనం సైజు కాదు. ఏ గట్టు? సూది ఎంత సన్నగా ఉంటుందో సూది గట్టు అంత సన్నగా దారినుందట. సరే, సూది గట్టు ఉన్న దారి ఎట్లా గట్ట వెళ్ళిపోదాం అని అనుకుంటే, ఇటువైపు బొస్సేసు అనే ప్రాంతం, ఇటువైపు సెనే అనే ప్రాంతం. బొస్సేసు అనే పేరుకున్న అర్థం ఏంటంటే బురద. సెనే అనే పేరుకున్న అర్థం ఏంటంటే ముళ్ళు అని అర్థం. చూసారా? సూదిగట్టు లాంటి ఈ సన్నటి దారి గుండా వెళ్ళేటప్పుడు ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా బురదలో పడిపోతాడు. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ముళ్ళ పొదలో పడిపోతాడు. అంటే చూడండి, లక్ష్యం గొప్పదే, కానీ ఆ గొప్ప లక్ష్యాన్ని చేరుకోవటానికి ఎంత భయంకరమైన పోరాటం ఎదుర్కోవాలో ఆలోచించండి. క్రైస్తవ జనమ, ఇక్కడ ఒక మర్మయుక్తమైన మాట చెప్తాను. ఒకవైపున బొస్సేసు అనే ప్రాంతం ఉంది. చూడండి ఆ మాట ఒకసారి. 14వ అధ్యాయం మీ బైబిల్ తెరిచి చూడండి. చివరి మాట, ఒకదాని పేరు బొస్సేసు అనండి. నా వైపు చూడండి. ఇక బొస్సేసు అంటే బురద అని అర్థం. దైవజన్మ, మనం పరలోకపు మార్గంలో ఉన్నాం. ఇది ఇరుకైన దారే. కనీసమే ఈ ఇరుకైన దారిలో ఏమాత్రం నువ్వు బ్యాలెన్స్ తప్పినా నీ ప్రక్కనే పాపపు బురద ఉంటుంది. పాపపు బురద. నీ లక్ష్యాన్ని ఎప్పుడైనా నువ్వు చేరుకోవాలంటే, అది చదువు పరంగానైనా, వ్యాపార పరంగానైనా, ఆత్మీయంగానైనా, అన్నిటికంటే విశేషంగా పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే, పాపపు బురద నీకు అంటకుండా నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. భయంకరమైన దినాలు, పాపం విచ్చలవిడిగా విలయతాండవమాడుతున్న దినాల్లో ఈ క్రైస్తవ సంఘం ఈరోజు బ్రతుకుతుంది. నీ ప్రక్కనే వ్యభిచారం అనే బురద, నీ ప్రక్కనే త్రాగుడనే బురద, నీ ప్రక్కనే జోదమనే బెరద, నీ ప్రక్కనే సెల్ ఫోన్లో అశ్లీలమైన పాపం అనే బురద
విచిత్రం, ఈ బురద చేతిలోనే ఉంది, ఈ బురద జేబులోనే ఉంది, ఈ బురద నీ బీరువాలోనే ఉంది, ఈ బురద నీ బ్యాగ్లోనే ఉంది, ఈ బురద నీ చేతిలోనే ఉంది, నీ జేబులోనే ఉంది. ఈ బురద నీ చేతిలో ఉన్న పాపపు బురద నీకు అంటుకోకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే పరలోకపు సింహాసనం మీద కూర్చునే భాగ్యం దయగల దేవుడు అనుగ్రహిస్తాడు. అయిలారా ఒకసారి చూడండి, ఈ వాక్యం వింటున్న బ్రతుకులో, నీ బ్రతుకులో ఒకవేళ తెలిసో తెలియకో, తెలియకేముంది, తెలిసి ఎక్కడైనా ఏదైనా బురదలో ఆ ఫోటో చూపించుతాముడు, ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా బురదలో నువ్వు పడ్డావేమో, నేనంట దుమ్ము పడింది, అదే ఒకసారి చూడండి, జలకల్లాడుతుంది సిస్టర్ బురదలో. మీలో ఎవరైనా ఫోటో అలాగే ఉంచండి. మీలో ఎవరైనా వ్యభిచారపు బురదలో చిక్కుకున్నారేమో, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఫోర్నోగ్రఫీ బురదలో చిక్కుకున్నారేమో, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ అనే బురదలో చిక్కుకున్నారేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాపపు బురదలో చిక్కుకున్నాడు సంసోను, తన మీద ఉన్న దేవుని ప్రణాళికను నిర్వీర్యం చేసుకున్నాడు. ఏ పాపపు బురద తనకు అంటకుండా నిర్దోషిగా దేవుని కొరకు బ్రతికాడు యోసేపు, నిర్దోషిగా దేవుని కొరకు బ్రతికాడు దానియేలు. అమ్మబడిన దాసునిగా వెళ్ళిన యోసేపు దేశానికి అధిపతిగా మారాడు. చెరపట్టబడిన బానిస పిల్లోడిగా వెళ్ళిన యోసేపు బానిస పిల్లోడిగా వెళ్ళిపోయిన దానియేలు బబులోను దేశంలో రాజ్యాలను ఏలుబడి చేసే రాజుగా మార్చబడ్డాడు. దానియేలు దేవుడే నీ దేవుడు, యోసేపు దేవుడే నీ దేవుడు. అదుగో ఆ బురద నీకు అంటకుండా నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే, నేనంట ఆఫ్టర్ ఆల్ యోసేపు ఈ సింహాసనం మీద కూర్చున్నాడు, ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆఫ్టర్ ఆల్ దానియేలు బబులోను సింహాసనం మీద కూర్చున్నాడు. నేను సాక్షాత్తు దేవుడు పరలోకపు సింహాసనం మీద దేవుడు కూర్చోబెడుతున్నాడు, పరలోకపు సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. ఆయన అలా కూర్చోబెట్టాలంటే పాపపు బురద నీకు అంటకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయ్యా తెలుసో తెలియకో బురద అంటింది, నేనేం చేయాలి? దుమ్ము పడితే అని ఊదితే పోద్ది, ధూళి పడింది దులుపుకుంటే పోద్ది, ధూళి దులుపుకుంటే పోద్ది, బురద కడుక్కుంటూనే పోద్ది. విన్నారు ఈ మాట? బురద కడుక్కుంటూనే పోద్ది. ఒంటి మీద ధూళి పడింది, మార్గ మధ్యం గుండా వెళ్తున్నావు, ధూళి పడింది, దుమ్ము పడింది, దుమ్మును దులుపుకుంటే పోద్ది. కానీ బురద ఉందే, గమనించండి, బురద ఉందే కడుక్కోవాలి. చేతుల కంటిన బురద కడుక్కోవటానికి నీళ్లు సరిపోతాయి, పాపపు బురదను కడుక్కోవటానికి నీళ్లు సరిపోవు. యేసుక్రీస్తు రక్తం దీనికి కావాలి, దేవుని వాక్యం దీనికి కావాలి, అన్నిటికంటే విశేషంగా పరిశుద్ధాత్మ శక్తి కావాలి. లోకపు బురద నీళ్లతో కడుక్కుంటే పోతే, పాపపు బురద ఉందే, అపవిత్రపు బురద ఉందే, కాముకత్వపు కోరికలనే బురద ఉందే, ఇది అక్క చెల్లె తల్లె వదిన వావి వరుసలు తప్పి అక్రమంగా బ్రతికే బురద ఉందే. ఈ బురదను కడగగలిగిన శక్తి, పాపపు మైలను కడగగలిగిన శక్తి పాపము లేని యేసుక్రీస్తు రక్తానికి మాత్రమే ఉంది. ఆ రక్తం నిన్ను కడుగునట్లుగా ఎక్కడ కూర్చున్నావో కూర్చున్న చోట రాత్రి దైవజనుడు మాట్లాడాడు కదా, ఆత్మీయ తండ్రి ద్వారా మాట్లాడాడు కదా, అయ్యా బురద అంటుకుందయ్యా, ఉద్యోగ స్థలంలో బురద అంటుకుందయ్యా, కార్పొరేట్ ఫీల్డ్లో పనిచేస్తున్నాను బురద అంటుకుందయ్యా, ఈ బురద నుంచి నాకు విడుదల దయచేయ్యా అని ఎక్కడ కూర్చున్నావో కూర్చున్న చోటే నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే నేను నమ్ముతున్నా నీ పశ్చాత్తాప ప్రార్థన విని ఈ రాత్రి ఈ మైదానంలోనే తన రక్తంతో దేవుడు నిన్ను ప్రోక్షించబోతూ ఉన్నాడు. తన రక్తంతో నిన్ను ప్రోక్షించి నీ పాపపు మరకలన్నిటినీ కడిగి ఈ రాత్రే నా దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా మార్చునుగాక. గట్టిగా చెప్దామా? ఆమె
నిజమే, మొదటి రాత్రి విన్నాం, రెండవ రాత్రి విన్నాం. ఈ రాత్రి మరొకసారి చెప్తున్నాను, ఎవరెవరైతే ఈ స్థలానికి శిలలుగా వచ్చారో, బండరాళ్ళగా వచ్చారో, ఈ రాత్రి కూడా దేవుని వాక్యం చేత మిమ్మల్ని ఒక్కొక్క వ్యక్తిని చెక్కి ఇదే స్థలంలో రాతి హృదయాలలో నుండి నా దేవుడు రాగాలు పుట్టించబోతున్నాడు. అలాంటి బృహత్తరమైన కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించినట్లుగా ఏ బురద నీకు అంటుకుందో కూర్చొని ఒక్కసారి ఆలోచించు. నాకే బురద అంటలేదు, ఎవడు ధైర్యంగా ఈ మాట చెప్పలేడు. నువ్వు తిరిగేది బురద లోకం. అంటించుకోవాలనే ఆలోచన నీకు లేకపోయినా నువ్వు తిరిగేది బురద లోకం కనుక తెలియకుండా బురద నీకు అంటుతుంది. ఏ బురద నీకు అంటిందో ఈ రాత్రి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితే ఒక్క యోనాతాను, ఒక్క పనివాడు దేశ చరిత్ర మార్చాడే. మీ ఇద్దరూ ఏకీభవిస్తే మీ భార్యాభర్తల ద్వారానే దేశాల చరిత్ర నా దేవుడు మార్చునుగాక. అద్భుతం. ఓ తల్లి సాక్ష్యం చెప్తా. ఆ తల్లి పేరు బ్రిట్నీ. చూడండి, బ్రిట్నీ డి లా మోరా. చిన్నతనంలో తల్లిదండ్రుల ప్రేమ దొరకలా. తల్లిదండ్రుల ప్రేమ దొరకపోవటాన్ని బట్టి లోకపు ప్రేమలో అమ్మాయి వెతకటం ప్రారంభించింది. ఈలోపు ఎవరో ఈ అమ్మాయిని రేపి ఫోర్నోగ్రఫీ ఆ పిక్చర్స్లో నటించే యాక్టర్గా ఒక వ్యభిచారపు రొంపులోకి దించారు. తను చెప్తూ ఈ భయంకరమైన ఫోర్నోగ్రఫీ వీడియోస్ చేస్తూ లక్షల రూపాయలు సంపాదించుకునేది, శరీరాన్ని అమ్ముకొని సంపాదించేదే. కానీ మనసులో నెమ్మది లేదు, మనసులో సమాధానం లేదు. ఖరీదైన కారులు ఉన్నాయి, ఖరీదైన బిల్డింగ్ ఉంది, ఖరీదైన ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఖరీదైన వస్త్రాలు ధరిస్తుంది, చూస్తే కోటీశ్వరురాలుగా ఉంది. కానీ హృదయములో శాంతి సమాధానాల విషయంలో కడు పేదదిగా మారిపోయింది. ఆ అశ్లీలమైన బూతు బొమ్మల్లో నటించి తిరిగింటికి వచ్చిన తర్వాత నిద్ర పట్టకపోతే డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు తీసుకొని మత్తు ఇంజక్షన్లు ఎక్కించుకొని నిద్ర పట్టక కొన్ని రాత్రులు గడిపేది. గమనించండి, ఆస్తి తనకు సమాధానం ఇవ్వలా, వెండి బంగారాలు తనకు సమాధానం ఇవ్వలా, తను సంపాదించిన బిల్డింగులు సమాధానం ఇవ్వలా. క్రైస్తవ జనమ ఒక మాట చెప్తాను, మానవ హృదయాలలో సమాధానం డబ్బు ద్వారా రాదు, ఆస్తిపాస్తుల ద్వారా రాదు, వెండి బంగారాల ద్వారా రాదు. మానవ హృదయములో సమాధానాన్ని పుట్టించగలిగిన ఏకైక దేవుడు సమాధానకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయనొక్కడు నీ హృదయ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటే కారపు మెతుకులు తిని బ్రతుకుతున్నా బిల్ గేట్స్ కూడా నీ అంత సంతోషంగా బ్రతకలేడు. వారెన్ బఫెట్ కూడా నీ అంత ఆనందంగా బ్రతకలేడు. ఇంకొంతమంది ఏమయ్య గారు నాకు డౌట్ అన్నట్టు చూస్తున్నారేంటి? అనుభవించి చూడండి. కారపు మెతుకులు తిన్నా యేసుక్రీస్తును కలిగిన వాడు ప్రతి క్షణం ఏమనుకుంటాడో తెలుసా? నా అంత భాగ్యవంతుడు ఎవరున్నారు? కొంచెం గట్టిగా ఆమెన్. కొంతమంది మా దగ్గరకు వచ్చి అడుగుతారు, అయ్యగారు మీరు సేవకు వచ్చి 20 సంవత్సరాలు దాటిపోయింది అన్నారు కదా, అయ్యగారు ఎన్నిళ్ళు కట్టుకున్నారు ఇప్పటికీ అన్నారు. ఒక ఆయన అడిగాడు, ఎన్నిళ్ళు కట్టుకున్నారు మీరు అన్నాడు. నేను చెప్పా, ఉంటాయండి ఒక 5,000 ఇల్లు దాకా ఉంటాయి అన్న. జేమ్స్ గారు ఎక్కడ కట్టారా అన్నాడు. చూస్తున్నారు. జేమ్స్ గారు మీ ఇల్లు మాది కాదా? మీ ఇల్లు మాది కాదా? కొంతమంది అడుగుతారు, అన్నా మీరేంట్లన్నా అంటారు, మీ కొలవేంటన్నా అంటారు. వాళ్ళు అడక్క మునిపే టకమని ఏం చెప్పేవాడిని తెలుసా? అనక మునిపి అయితే వేరే చెప్పేవాడిని, యాజకులం సేవకులం అనేవాళ్ళం. అది జనాలకు అర్థం కావట్లా. ఈ మధ్య ఒక ఆయన అడిగాడు, అన్నయ్య మీదే కులం అన్నారు. నేను వెంటనే ఏం చెప్పాను తెలుసా? మేము రాజులు వండి అన్న. వెంటనే హాయ్ భీమవరం రాజులండి అన్నాడు. నేను అన్న, భీమవరం రాజులం కాదు, పరలోకపు రాజులం. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి
పెద్దగా 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 హల్లెలూయా. ఎందుకో తెలుసా? భౌతికంగా చూస్తే సెంటు భూమి లేకపోయినా, కానీ అద్భుతం తెలుసా, ఏ ఐశ్వర్యవంతుడు కూడా అనుభవించలేనంత ఆనందం మా గుండెల్లో యేసుక్రీస్తు వారు కొమ్మరించారు. ఇది డబ్బును బట్టి కలిగింది కాదు, వెండి బంగారాలు బట్టి కలిగింది కాదు, యేసుక్రీస్తును బట్టి కలిగింది. ఈ అమ్మాయికి మనశ్శాంతి లేక డ్రగ్స్ తీసుకొని చివరికి ఏమైపోయిందో తెలుసా? నా వైపు చూడండి. చివరికి ఏమైపోయిందో తెలుసా? మానసిక రోగై డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, పిచ్చిదైపోయింది. జుట్టు విరబోసుకోవటం, చీకటి గదిలో ఉండటం, ఒంటరిగా ఏడవటం, తల్లి లేదు, తండ్రి లేడు, ప్రేమను పంచిన తోబుట్టువులు ఎవరూ లేరు. మానసికంగా పిచ్చిదా ఏడుస్తూ ఉన్న దినాల్లో ఈ అమ్మాయి స్థితి ఒక స్నేహితురాలికి తెలిసి, అమ్మా బ్రిట్నీ, ఒక్కసారి రేపు ఆదివారం నాతో పాటు ఒక స్థలానికి వస్తావా? ఎక్కడికి? ఆ మానసిక రోగంతోనే అడిగింది. రేపు ఆదివారం ఒక ప్రత్యేకమైన స్థలానికి తీసుకెళ్తా, ఒకసారి రామ్మా, తీసుకెళ్తాను. ఏ తోడు దొరకని రోజుల్లో చివరికి ఆ స్నేహితురాలు వచ్చి పిలిస్తే కాదనకుండా ఆ ఆదివారం దేవుని కృపను బట్టి మందిరంలో అడుగుపెట్టింది. దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. వాక్యం అనే శుద్ధి చేతబోని ప్రజలను చేరుకుంటున్నాడు. వాక్యమైన శుద్ధి ఒక్కొక్క రాతి హృదయాన్ని దర్శిస్తూ ఉంది. అందరూ వాక్యం వింటున్న పరంపరలో ఆ మూలం నుండి ఒక తల్లి కెవ్వుమని కేకేస్తుంది, నేను పాపినయ్యా, నేను అక్రమస్తురాలినయ్యా, నేను వ్యభిచారినయ్యా, వేల మంది లక్షల మంది యవ్వన బిడ్డల జీవితాలు పాడు చేసిన దుర్మార్గురాలినయ్యా, నా శరీర సంస్థాన్ని యవ్వన బిడ్డలకు చూయించి, నా అందాలను యవ్వన బిడ్డలకు చూయించి అనేకులను కాముకత్వానికి రేపిన ఓ భ్రష్ట స్త్రీనయ్యా, నాలాంటి దుర్మార్గురాలు బ్రతకూడదు, నాలాంటి పాపి బ్రతకూడదని వెక్కి ఏడుస్తున్నట్లుగా ఆ సమూహం మధ్యలో ఏడ్పు వినబడింది. దైవజనుడు వాక్యం అలా ఆపి చూస్తున్నాడు. ఈ యవనస్తురాలు, అదే బ్రిట్నీ అని అన్నానే, ఆ యవనస్తురాలు లేచి నిలబడి వెక్కి ఏడుస్తూ సేవకుని పాదాల మీద పడి, నేను ఒక నూతన జీవితం జీవించేటట్లు ఏడుస్తూ అందట, పుట్టిన నాటి నుండి నా బ్రతుకులో నేను ఏడ్పించిన దానే కానీ ఏడ్చిన దానికి నా వ్యక్తిగత జీవితం కోసం ఏడ్చా, కానీ ఈరోజు మందిరానికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలీదు, నా రాతి హృదయం బ్రద్దలై ఏడవటం ప్రారంభించిందయ్యా. ఏడుస్తూ అందట, ఈ పాప జీవితాన్ని వదిలిపెట్టి ఈ దినం నుండే నేను ప్రభు కొరకు బ్రతుకుతా, నాకు ఒక బైబిల్ ఇస్తారా? దైవజనుడు బైబిల్ ఇచ్చాడు. ఇంటికి తీసుకెళ్ళింది. వాక్యం చదువుతూ ప్రకటన గ్రంథంలో యెజబెలు స్త్రీ గురించి ఒక మాట ఉంది. యెజబెలు, నువ్వు జారత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందితేనే సరి, నువ్వు మారు మనసు పొందకపోతే నేను మంచం ఎక్కిస్తా. ఎంతోమందిని జారత్వానికి దించావే, ఎంతోమందిని పాపానికి దించావే, నీ జారత్వాన్ని బట్టి నువ్వు మారు మనసు పొందావా? సరే, మారు మనసు పొందకపోతే నేను మంచం ఎక్కిస్తా. ప్రకటన గ్రంథంలో ఆ మాట చదివింది, ఆ వాక్యం మీద బొక్కబోరలో పడింది. ఈ దినం నుండి బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమని అక్కడికక్కడే తన బ్రతుకును మార్చుకొని బాప్తిస్మం తీసుకొని ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప సువార్థికురాలుగా బ్రతుకుతూ వచ్చింది. చూసారా? అలాగే ఉంచుచెల్లా, నేను మిమ్మల్ని అడుగుతాను, ఎలాంటి పాపి మారతాది అని ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా? ఈ పాపపు బురద బాబోయ్, ఈ పాపపు మేల కడగటం మనుషునికి సాధ్యమేనా? నేనంట, యేసుక్రీస్తు రక్తం ఎంత ఘోర పాపినైనా పరమ పవిత్రుడిగా మార్చగలిగిన శక్తి యేసుక్రీస్తు రక్తములో దాకుంది. నేను నమ్ముతున్నా, ఈ రాత్రి యేసుక్రీస్తు రక్తం ఈ మైదానం అంతా సంచరిస్తూ ఉంది.
ఈ మైదానం అంతా యేసుక్రీస్తు రక్తం ప్రోక్షించబడటానికి సిద్ధంగా ఉంది. నేను పాపినయ్యా, ఎవరు హృదయపూర్వకంగా ఈ తల్లి పశ్చాత్తాపడినట్టు పశ్చాత్తాపడతారో, బురదంటిందయ్యా, మైలంటిందయ్యా, అపవిత్రపు మరకల చేత నేను అల్లాడిపోతున్నానయ్యా అని నిజంగా ఈ స్థలంలో నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రే యేసు రక్తము నిన్ను దర్శించి, వచ్చేటప్పుడు పాపిగా వచ్చేవేమో, తిరిగి వెళ్ళేటప్పుడు నీతిమంతురాలిగా ఈ రాత్రి నా దేవుడు నిన్ను తీర్చిదిద్దబోతున్నాడు. ఒక పవిత్రమైన వాడిగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. వచ్చేటప్పుడు మొదటి రోజే చెప్పాను, సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చేటప్పుడు సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు. తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చి, క్రొత్త మనసు అతని మీదకి వచ్చి ఒక ప్రవక్తగా మారిపోయి వెళ్ళాడట. ఏమన్నారు తెలుసా? సౌలు కూడా ప్రవక్తలలో ఒకడు అని నేను నమ్ముతున్నా. ఈ రాత్రి వచ్చేటప్పుడు సౌలులాగా వచ్చేవేమో, నువ్వు తిరిగి వెళ్తుండగా ఈ రాత్రి క్రొత్త మనసుని మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. తన ఆత్మను దేవుడు కుమ్మరించబోతున్నాడు. గతంలో తాగుబోతు అన్నారేమో, గతంలో గయ్యాలిది అన్నారేమో, యేసు నామం పేరిట ఈ రాత్రి నుండి ఈ బిడ్డ ప్రవక్తలలో ఒకడు, ప్రవక్తిలో ఒకటి అనే సాక్ష్యం సమాజం నీకు అనుగ్రహించునుగాక. ఆ కృప దేవుడు ఇచ్చినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. ఇటువైపు బొస్సేసు అంటే బురద. ఇటువైపు శనే అనే పేరుకున్న అర్థం ఏంటి? ముళ్ళు. క్రైస్తవ జనమ, ఏంటి ముళ్ళు? బురద అంటే పాపం అని విన్నామే, ఏంటి ముళ్ళు? నీ ప్రక్కనే ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళ దారి గుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏంటా ముళ్ళు? అపోస్తులైన పౌలు వారు అంటారు, నాకు విశేషమైన ప్రత్యక్షతలు కలిగాయి. నేను హెచ్చిపోకుండాన్నట్లు నా శరీరములో దేవుడు ఒక ముళ్ళును పెట్టాడు. ఒక ముళ్ళు. ఏంటా ముళ్ళు? చరిత్రకారులు అంటారు, పౌలు గారికట తరచుగా మలేరియా జ్వరం వచ్చేదట. కళ్ళు సరిగ్గా కనపడేవి కాదట. అంటే ఒక మాటలో చెప్పాలంటే పౌలుకున్న ముళ్ళు ఏంటంటే అనారోగ్యం అని ఉంటాడు. దేవా, నాకే గనక ఆరోగ్యం ఇచ్చుంటే ఇంకా బలంగా నేను సేవ చేయకపోదునా? ఈ ముళ్ళు తీసేయి 3 సార్లు అన్నాడట. ఈ ముళ్ళు తీసేయి. దేవుడు అన్నాడట, పౌలా, ఆ ముళ్ళు తీస్తే నువ్వు నా మాటను. ఆ ముళ్ళు ఉండాల్సిందే. ఆ ముళ్ళ మధ్యలోనే నేను మహింపరచబడతా. ఆ ముళ్ళ మధ్యలోనే నా మహిమ కొరకు నేను వాడుకుంటా. ఆ ముళ్ళును నేనే అనుమతించా అని అంటాడు. పౌలుకు అనారోగ్యం అనే ముళ్ళు. క్రైస్తవ జనమా, ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఏదో ఒక ముళ్ళు. అనారోగ్యం అనే ముళ్ళు, ఆర్థికపరమైన ముళ్ళు, అసమాధానం అనే ముళ్ళు, ఆర్థిక ఇబ్బంది అనే ముళ్ళు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక ముళ్ళు తప్పకుండా దేవుడు అనుమతించాడు. జార్జానికి ఒక ముళ్ళు ఉంది, రాజానికి ఒక ముళ్ళు ఉంది, నాకు ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఏంటో అడగొద్దు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు ఒక ముళ్ళు ఉంది. ముళ్ళు అభ్యంతరాలకు గుర్తు. కొన్నిసార్లు తమ్ముడు, నీ భార్య నువ్వు భక్తిగా బ్రతకటానికి ఒక ఆటంకం అవుతుంది. నీ భర్తే నువ్వు భక్తిగా బ్రతకడానికి ఒక ఆటంకం అవుతాడు. నీ కడుపున పుట్టిన పిల్లలే భక్తిగా బ్రతకడానికి నీకు ఆటంకం అవుతారు. సమాజంలో జరిగే కొన్ని పరిస్థితులు దేవుల్లో సాగిపోకుండా వాళ్ళు కొన్నిసార్లు ముళ్ళుగా మారిపోతారు. నీ ఆర్థిక ఇబ్బందే నీకు ముళ్ళైపోద్ది. కానీ విచిత్రం తెలుసా? ఆ ముళ్ళ మధ్యలో ఏమాత్రం ఆగిపోకుండా ఆ ముళ్ళ మధ్యలోనే సాగిపోయే వ్యక్తులుగా దేవుని కొరకు బ్రతుకుదుము కాక. అయ్యా, ముళ్ళు వస్తాయా? అభ్యంతరాలు వస్తాయా? యేసుక్రీస్తు వారే అంటారు కదా, అభ్యంతరములు రాక, పెద్దగా చెప్పాలి, అభ్యంతరములు రాక, వినపళ్ళ పెద్దగా చెప్పండి. మీరు అనొచ్చు, అన్నయ్య ఎట్లాంటి అభ్యంతరాలు ఏవీ లేకుండా
దేవుడు ముళ్ళులు ఏమీ లేకుండా మన బ్రతుకు సాఫీగా పెట్టుంటే 24 గంటలు స్తోత్రం 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 అని 24 గంటలు దేవుని స్తుతించకపోయామా? మేము స్తుతించలేకపోవటానికి కొన్నిసార్లు కుంగిపోవటానికి కారణం ఏంటంటే ముళ్ళు అని అంటాం. ఒక మాట చెప్తా, జర్మనీ దేశంలో దరిదాపుగా 30 కిలోమీటర్లు ఒక స్ట్రైట్ రోడ్డు ఉందట. ఎక్కడ టర్నింగ్లు కానీ మెలికలు కానీ లేవట. నా మాట వింటున్నారా? ఎక్కడ టర్నింగ్లు కానీ మెలికలు కానీ లేవట. ఇక్కడ స్టార్ట్ అయితే రోడ్డు 30 కిలోమీటర్స్ వరకు స్ట్రైట్ లైన్, స్కేల్తో గీత గీసి ఉంటుంది చూసారా, ఆ గీత గీసినట్లుగా స్ట్రైట్ లైన్ ఉండేదట. ఏ యాక్సిడెంట్లు కాకూడదు. ఈ వంకరలున్న కాడి నుంచి అక్కడక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. స్ట్రైట్ లైన్ అయితే అసలు యాక్సిడెంట్లే కావని చెప్పి ఆ 30-40 కిలోమీటర్లు స్ట్రైట్ లైన్ రోడ్డు వేస్తే విచిత్రం తెలుసా, ఈ స్ట్రైట్ లైన్ రోడ్లోనే ఎక్కువ యాక్సిడెంట్లు జరిగినాయి అంట. 1 కాదు 2 కాదు, ఎక్కువ యాక్సిడెంట్లు జరిగినాయి అంట. ఈ ఆర్టీఓ వాళ్ళకి అర్థం కాల. అరే రోడ్డు స్ట్రైట్గా ఉంటే హాయిగా డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళాలి కదా, యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు కదా, టర్నింగ్ కాడ కదా యాక్సిడెంట్ అయ్యేది. ఏమైనా ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోడ్డు ఏమన్నా గుంతల రోడ్డా? కాదు. ఎక్కడైనా సిమెంటు ఏమంటారు తారు లేచిందా? లేదు. రోడ్లు ఏమైనా లోపం ఉందా? కాదు. వాహనాల్లో ఏమైనా లోపం ఉందా? లేదు. మరి ఇంతలో ఏ లోపం లేకపోయినా ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఆర్టీఓ వాళ్ళకి అర్థం కాక ఓ 10 మంది సీనియర్ ఓ 10 మంది సీనియర్ డ్రైవర్లను పిలిచి, నాయనా ఈ రోడ్డు మీద నువ్వు వెళ్ళావు సార్, మీ బండి కూడా యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ అయింది. టర్నింగ్లు ఏమైనా ఉన్నాయా? లేవు. మరి టర్నింగ్లు ఏమీ లేకపోతే స్ట్రైట్ లైన్ కదా ఎందుకు యాక్సిడెంట్ అయింది? అప్పుడు వీళ్ళు చెప్పారట, సార్ టర్నింగ్ అయితే అమ్మో టర్నింగ్ రాబోతుంది అని అలర్ట్గా ఉండేవాళ్ళు, కాస్త జాగ్రత్తగా ఉండేవాళ్ళు. స్ట్రైట్ రోడ్ కదా సార్, స్టీరింగ్ మీద చేయి పెట్టి చెప్పండి, స్టీరింగ్ మీద చేయి పెట్టి అట్లా చూస్తా అదిగో చూస్తా వెళ్ళిపోతున్నాం సార్. అదే మలుపులుంటే అమ్మో అక్కడ మలుపు రాబోతుంది, అయ్యో ఇక్కడ టర్నింగ్ రాబోతుంది, ఆ మలుపులే మాకు మేలుకొలుపు అనండి ఒకసారి. ఆ మలుపులే మాకు మేలుకొల్పు, ఇక్కడ మలుపులు లేవు సార్, స్ట్రైట్ రోడ్ సార్, అందుకనే మాకు నిద్ర వస్తుంది. దేవుడు నీ జీవితంలో కొన్నిసార్లు మలుపులు ఎందుకు ఇస్తాడో తెలుసా? ఆత్మీయ మేలుకొలుపు కొరకు. నిన్ను హింసించాలని కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. నీవు ఆరాధించే దేవుడు నువ్వు బాధపడితే సంతోషించేవాడు కాదు, నీవు ఏడిస్తే ఏడ్చే దేవుడు, నువ్వు నవ్వితే నవ్వే దేవుడు, నువ్వు ఆనందంగా బ్రతుకుతుంటే పరలోకంలో గంతులు వేసే దేవుడు. నీ యావత్ బాధలో నీతో కూడా బాధనుందే మనసున్న మహా గొప్ప దేవుడు నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. నీవు ఏడిస్తే తట్టుకోలేడు. నేనంట నీ పిల్లలు ఏడుస్తూ ఉంటే పిల్లల్ని చూసి భలే చక్కగా ఏడుస్తున్నాడే ఈడో, ఏడవరా ఇంకేడు అని అంటారా? మా ఊరిలో ఒక తల్లి ఉంది, శివమ్మని, వాళ్ళ కూతురు పేరు సీత. ఆ సీత ఒకే ఒక కూతురు. అట్లా దెబ్బ కొడదామని చెయ్యెత్తి అట్లా కొట్టే లోపు ఆ కూతురు కీ అని ఆడవక మునిపే తల్లి ఆడవటం స్టార్ట్ చేసింది. తల్లి ఏడుపు విని కూతురు పక్కన నవ్వుతుంది. దెబ్బ పడింది నేను, ఏడ్చేది మా అమ్మ. అదేమంటే నాకు ఒక్కగానొక్క కూతురు కదా అయ్యి అనేది. ఆ తల్లికే తన కూతురును చెయ్యెత్తి కొట్టడానికి మనసు రాకపోతే ఒక దెబ్బ కొట్టినందుకే అంత ఏడుస్తూ ఉంటే నీవు ఆరాధించే దేవుడు ఆ తల్లి కంటే బహుశ్రేష్ఠుడు. కానీ ఎంత శ్రేష్ఠుడైనా నీ జీవితంలో మలుపులు ముళ్ళు తప్పకుండా దేవుడు అనుమతిస్తాడు. జనమా, నీకు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పబోతున్నాను. ప్రతి క్రైస్తవుడు ముళ్ళ మధ్యలోనే దేవుని మహిమ కొరకు సాగిపోయే వ్యక్తిగా ఉండాలి. అనారోగ్యం ఒక ముళ్ళు, ఆర్థిక ఇబ్బంది ఒక ముళ్ళు, మాట వినని కూతురు ఒక ముళ్ళు, ఉద్యోగం లేమి ఒక ముళ్ళు, భర్త త్రాగుబోతుతనం ఒక ముళ్ళు. ఏడవకో. నా ప్రార్థన ఏమైపోయిందయ్యా? నా విశ్వాసం ఏమైపోయిందయ్యా? నాకే ఎందుకు ఈ అనారోగ్యం ఇచ్చావు?
నా ఇంటిలోనే ఎందుకు ఈ కీడు అనుమతించావు? దేవుని ప్రశ్నించుకో. ఆ ముళ్ళును తట్టుకునే కృప నాకు దయచేయి అడుగు. చాలినంత కృపిస్తాడు. ఆ ముళ్ళు ద్వారానే దేవుడు మహిమపరచబడతాడు. దైవజనులు పిఎస్ స్వామి గారు, ఆయన శ్రీకాకుళం, మేబీ నాకు తెలిసి అవునో కాదో నేను విన్నది, బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించబడ్డాడు. బ్రాహ్మణ కుటుంబం నుంచి, ఓ ఉన్నతమైన కుటుంబం నుంచి తాను రక్షించబడ్డాడు. ఓసారి బాపట్ల ప్రాంతానికి సువార్త కోటానికి వెళ్ళాడు. సువార్త సభ అయిపోయిన తర్వాత ఓ పెద్ద ఆయన ఈ దైవ సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా మా పాప కొరకు ప్రార్థన చేతుకొని రండి. అయ్యా ఇంటికి రావాలా? లేదు అయ్యా, పాపను తీసుకొచ్చాం, అక్కడ మంచం మీద పండుకొని ఉంది. మంచం మీద పండుకొని ఉందా? మంచం మీద ఎందుకు పండుకొని ఉంది? మా కూతురికి 2 కాళ్ళు 2 చేతులు స్పర్శ లేవయ్యా. పక్షవాయువు వచ్చిన వారికి శరీరంలో ఒక ప్రాంతమే వస్తుంది. నా కూతురు దగ్గరికి వచ్చేసరికి తల భాగం తప్ప మెడ నుంచి అరికాలు వరకు ఒక్క అవయవం పనిచేయదయ్యా, పూర్తిగా డెడ్. యవనమ్మాయి అంటంతోటే ఈ దైవ సేవకుడి హృదయం కరిగి ఆ అమ్మాయికి ప్రార్థన చేద్దామని వెళ్ళారు. మంచం ఎంత పొడుగుందో అమ్మాయి అంత పొడుగుందట. బహు చక్కటి రూపవతట, బహు అందంగా ఉందట. ఆ బిడ్డను చూడటంతో ఈ బిడ్డకి, ఇంత చక్కగా ఉన్న ఇంత చిన్న బిడ్డకి ఇంత భయంకరమైన వ్యాధి, ప్రార్థన చేద్దామని దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి ముఖం మీద ఈగలు వాళ్తున్నాయట. కనీసం ఆ ఈగలు ఇలా అనుకోని లేని పరిస్థితి, ఈగలు అలాగే వాళ్తున్నాయి, ఏమి చేయలేని పరిస్థితి. ఏంటమ్మా నీ పేరు? అంకుల్, నా పేరు శ్రీదేవి అంకుల్. దేని కొరకు ప్రార్థన చేయమంటావమ్మా అని అడిగాడట. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుందట, అంకుల్ మా అన్నయ్య మారు మనసు పొందలా, మా అమ్మ మారు మనసు పొందలా, నా వలే మా నాన్న వలే మా అమ్మ నాన్న ఇద్దరు మారు మనసు పొందేటట్లుగా, మా అమ్మ మా అన్న ఇద్దరు మారు మనసు పొందేటట్లుగా మా అమ్మ కొరకు మా అన్న కొరకు ప్రార్థన చేయండి అంకుల్ అందంట. తండ్రి ఏమో అమ్మాయి అనారోగ్యం కొరకు ప్రార్థన చేయమంటే, అమ్మాయి ఏమో తన తల్లి రక్షణ కొరకు ప్రార్థన చేయమంటుందట. సేవకుడికి ఇంత చిన్న వయసులో, యవన వయసులో ఇలాంటి స్థితిలో ఉండి కూడా నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అందే. అంకుల్, మా నాన్న ఒకప్పుడు యేసు ప్రభువుని అంగీకరించలా. నేను ఒకరోజు టీవీలో కరుణామయుడి సినిమా వస్తే చూసా. ఆ టీవీలో కరుణామయుడి సినిమా చూస్తూ పాపి కొరకు యేసయ్య ఎంత శ్రమ పడ్డా, ఈ దేవుడు పరలోకం ఇచ్చే దేవుడు కదా, ఈ దేవుడు పరిశుద్ధ దేవుడు కదా అని టీవీలో కరుణామయుడి సినిమా చూసి యేసుక్రీస్తు పట్ల ప్రేమ కలిగింది. బైబిల్ తీసుకురమ్మన్నా, మా నాన్న చదువుతూ ఉన్నాడు, నేను మారు మనసు పొందా. మా నాన్న చదువుతూ యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడు. మా నాన్న నేను ఇద్దరం ప్రభువుని అంగీకరించాం అంకుల్. కానీ మా అమ్మ అంగీకరించలా, మా అన్న అంగీకరించలా. వాళ్ళు మారేటట్టుగా ప్రార్థన చేయండి. దైవజనుడు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. ముగింపులో అందట, అంకుల్ నాకు బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని డౌట్లు వస్తూ ఉన్నాయి, మీకు ఉత్తరాలు రాస్తాను, మీ అడ్రస్ ఇవ్వండి. ఇచ్చాడు. ప్రతి నెల ఉత్తరాలు రాస్తూ ఉండేది. దైవజనుడు సమాధానం ఇస్తూ ఉండేవాడు. 1 సంవత్సరం పాటు ఈ కార్యక్రమం జరిగింది. కొంతకాలం తర్వాత అమ్మాయి దగ్గర నుంచి ఉత్తరాలు రావట్లా. ఉత్తరాలు రాకపోయేసరికి దైవజనుడు మనసులో భయపడ్డాడు. అమ్మాయి ఏమైనా చనిపోయిందా, కాలం చేసిందా, ప్రభు దగ్గరికి వెళ్ళిందా, డౌట్తో ఉన్నాడు. అదే బాపట్ల ప్రాంతానికి మరలా సువార్త కోటానికి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు. మొత్తానికి మీటింగ్ అయిపోయిన తర్వాత అడిగాడు, బాబు ఇక్కడ బాపట్లలో శ్రీదేవి అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి వచ్చిందా అని అడిగేలోపే ఒక అబ్బాయి అన్నాడట, అంకుల్ శ్రీదేవి ఇప్పుడు రాలేని స్థితిలో ఉంది, కానీ మీకు ఒక మాట చెప్పమంది అంకుల్, మీరు కొంచెం శ్రీదేవి దగ్గరికి వచ్చి చిన్న ప్రార్థన చేయమని చెప్పింది అంకుల్ అన్నారట. అమ్మయ్యా బ్రతికే ఉంది కదా అని అనుకొని
ఈ చిన్న అమ్మాయి శ్రీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఫస్ట్లో చూసినప్పుడు మంచానికి పొడువుగా ఉంది, మంచానికి పొడుగ్గా పండుకొని ఉంది. రెండోసారి చూడటానికి వెళ్తే మంచానికి అడ్డంగా, వినండి వినండి, ఈ పురుగిట్ల మునగడ తీసుకున్నట్లుగా 5, 8, 6 అడుగులు పొడవున్న ఈ అమ్మాయి ఇలా వేలు ఉంచితే ఎలా అయిపోతుందో ఇలా వంగిపోయిందట. కాళ్ళు చేతులు నడుమల వంగిపోయి ఇట్లా పడిపోయిందట. సేవకుడికి పుట్టుడు దుఃఖం అయిపోయింది. ఏ మాటలతో ఆదరించాలో అర్థం కాల, ఏ వాక్యం చెప్తే ఈ బిడ్డ బలపడుతుందో అర్థం కాల, ఏ మాటలతో ఆదరించాలో అర్థం కాల. మెల్లిగా తలగడ దగ్గర కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. అయ్యగారు కూర్చునే లోపు అమ్మాయి ఏందట, అంకుల్ మన యేసయ్య ఎంతో గొప్ప దేవుడు కదా అంకుల్, నిజంగా యేసు చాలా మంచి దేవుడు అంకుల్ అని అందట. యేసు మంచోడా, ఎందుకు ఈ బిడ్డ అంటుంది? అంకుల్ మొన్న మధ్య మా నాన్నకు పెరాలిసిస్ వచ్చింది, పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చిన తర్వాత నన్ను చూసేవాళ్ళు లేరు, నాన్నను చూసేవాళ్ళు లేరు. యేసయ్యని అడిగా, యేసయ్యా మా నాన్నని తీసుకోయ్యా, ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా ఏముంది, ఇక్కడ కళ్ళు మూస్తే మా నాన్న పరలోకంలో కళ్ళు తెరుస్తాడు కదా, పరలోకానికి నా తండ్రిని తీసుకోయ్యా అని నా తండ్రి కొరకు ప్రార్థన చేశా. అంకుల్ నేను గడిచిన కొన్ని నెలల నుంచి మీకు ఉత్తరాలు రాయకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఉత్తరాలు రాసే మా నాన్న చనిపోయాడు. నేను ఎప్పుడైతే ప్రార్థన చేశానో, ప్రార్థన చేసిన అదే రాత్రి రోగపు వేతనల నుంచి నా దేవుడు లేవనెత్తి నా తండ్రిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడు. అంకుల్ యేసయ్య ఎంత మంచి దేవుడో కదా. ఆదరించాలని దైవ సేవకుడు వస్తే ఆ అమ్మాయే దైవ సేవకుడిని ఆదరిస్తుంది. అంతటితో ఆపిందా? అంకుల్ సరే ఇవన్నీ అయితే అయిపోయినాయి, కానీ నా కొరకు ఒక విషయం ప్రార్థన చేయండి, నేను చేసే సేవ మరెక్కువ ఫలభరితంగా ఉండేటట్లుగా మీరు బలంగా ప్రార్థన చేయండి అంకుల్ అందట. స్వామి గారికి అర్థం కాక, అమ్మా ఏమన్నావు? నేను చేసే సేవ, నేను చేసే పరిచర్య మరెక్కువ ఫలభరితంగా ఉండేటట్లుగా నా సేవ కొరకు ప్రార్థన చేయండి అంకుల్. అమ్మ నువ్వు సేవ చేస్తున్నావా? ఏం సేవ చేస్తున్నావు? మా డాడీ కొన్ని లక్షల రూపాయలు బ్యాంకులో వేసాడు అంకుల్, ప్రతి నెల ఇన్ని వేల రూపాయలు నాకు వస్తాయి అంకుల్. వస్తాయి ఏంటమ్మా? ప్రతిరోజు వారంలో కనీసం 4 రోజులు బాపట్లలో ఇంజనీరింగ్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఆ కాలేజీ దగ్గరికి సాయంత్రం పూట చెక్క బండి మీద వెళ్ళి చిన్న బెడ్షీటు నేల మీద కప్పుకొని కరపత్రాలు తీసుకొని, బాబు యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభు నిజదేవుడు, ఈ లోకం శాశ్వతమైంది కాదు, ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ లోకం అశాశ్వతమైనది, శాశ్వతమైన లోకం పరలోకం ఉంది. ఆ పరలోకాన్ని ఇవ్వగలిగే ఏకైక దేవుడు యేసుక్రీస్తు. బాబు యేసు ప్రభు నమ్ముకోండి, బాబు యేసు ప్రభు నమ్ముకోండి, బాబు యేసు ప్రభు నమ్ముకోండి అని అంకుల్ వారంలో 4 రోజులు 5 రోజులు స్వార్థ పరిచర్య చేస్తున్నాను అంకుల్, నా పరిచర్య ద్వారా ఆత్మలు రక్షించబడేటట్లుగా గట్టిగా మీరు ప్రార్థన చేయండి అంకుల్ అందట. ముళ్ళు తండ్రి మరణం ఆగలా ప్రభులో, కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినాయి, దేవుని పని ఆపలా, క్రిపిల్లాగా మారిపోయింది. దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానలేదు, సువార్త పని మానలేదు. చూస్తూ ఉన్నాడు, అంకుల్ నా ప్రయాసం వ్యర్థం కాకూడదు అంకుల్, ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాలి అంకుల్, నా సేవ ఫలభరితంగా మార్చబడినట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పి దైవ సేవకుడు ప్రార్థన చేశారట. అనేక మంది భక్తులు ప్రార్థన చేశారు. ఈ శ్రీదేవి పరిచర్య ద్వారా, ఈ యవ్వనమ్మాయి పరిచర్య ద్వారా అద్భుతం. ఎంతమంది రక్షణలోకి వచ్చారో కరెక్ట్గా లెక్క తెలియదు, కానీ ఒక లెక్క తెలుసు, ఈ అమ్మాయి సువార్త విని 22 మంది దైవ సేవకులుగా మార్చబడ్డారు. ఈ యవ్వనమ్మాయి సువార్త విని 22 మంది దైవ సేవకులుగా మార్చబడి అనేక ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్నారు. తమ్ముడు చెల్లి,
సవాలుగా తీసుకో. ఈరోజు చిన్న అనారోగ్యం వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, చిన్న కష్టం వస్తే వెంటనే నువ్వు అనే మాట ఏంటో తెలుసా? ఏం చేశాడండి దేవుడు? ఏం చేయాలి? నీ కొరకు తన ప్రాణం పెట్టాడుగా, నీ కొరకు తన సర్వస్వాన్ని కార్చాడుగా. ఇంతకు మించి దేవుడు మన బ్రతుకులో ఏం చేయాలి? అయితే సుమి, జీవితంలో ఒకటి నేర్చుకో. ఎన్ని ముళ్ళు, ఎన్ని అభ్యంతరాలు నీ బ్రతుకులో ఎదురైనా దేవుని ఒక మాట అడుగు, ముందుకే సాగిపోతా కానీ వెనుదిరిగి నేను చూడనయ్యా. పిల్లలే నాకు ముళ్ళైనా, భర్తే నాకు ముళ్ళైనా, అనారోగ్యమే నాకు ముళ్ళైనా, ఆర్థిక సమస్యలే నాకు ముళ్ళైనా, వ్యక్తులే నాకు ముళ్ళైనా, శక్తులే నాకు ముళ్ళైనా, ఈ ముళ్ళ మధ్యలో నీ మహిమ కొరకు నేను బ్రతుకుతా అని దేవుని కొరకు నిలవబడు. దేవుడు కూర్చున్న సింహాసనం మీద నువ్వు ఆసీనుడయ్యే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. సువార్తరాజు గారు ఎట్లండి? ఈ దైవ సేవకుడికి ఒక కాలు లేదు. ఒకసారి ఆ ప్యాంట్ పైకన్, కొంచెం పైకన్. చాలేక కాలు లేదు, ప్లాస్టిక్ కాలు. ఏ ఒక్కరోజు సేవను నిర్లక్ష్యం చేయాల, ఏ ఒక్కరోజు సేవను నిర్లక్ష్యం చేయాల. గత వారం మంగళవారం, బుధవారం వీళ్ళ గ్రామంలోనే ఉన్నా. 7-8 తారీఖులు లైవ్ కూడా ఇచ్చాం. కాళ్ళు లేదు. ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, వెండి బంగారాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ స్థితిలో ఉన్నా నీ మహిమ కొరకు బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకో. ఈనాటి ముల్లే పరలోకంలో నీకు మహిమగా దేవుడు మారుస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. రెండవ కాలు కూడా ప్రాబ్లమే, భయంకరమైన పోటు. సాగిపోయే కృప దేవుడు మనకిచ్చును గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. నంబర్ 1, ఆర్థికంగా పేదదానివైనా పర్వాలా, ఆలోచనలో ఎప్పుడు భేదవాడిగా బ్రతుక్కో. నంబర్ 2, అపవిత్రపు బురద అంటనివ్వకు. నంబర్ 3, అభ్యంతరాల మధ్యలో ఆగిపోకు. అభ్యంతరాల మధ్యలో ఆగిపోకు, సాగిపోవటం నేర్చుకో. మంచిది, ఇంతవరకు బాగానే ఉంది. మరో 2 మాటలు క్లుప్తంగా చెప్పి ముగిస్తా. పనివాడితో అన్నాడు, నేను యుద్ధానికి వెళ్తున్నాను, కొద్దిమంది చేతనైనా పెక్కుమంది చేతనైనా రక్షించుటకు యెహోవాకు అడ్డమా అన్నాడు. ఆ మాట వినటంతో పనివాడు ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. భలే అద్భుతంగా ఉంటుంది ఆ మాట, అద్భుతంగా ఉంటుంది. చూడండి ఆ మాట, అది చదివితేనే బాగుంటుంది. 14వ అధ్యాయం 6-7 వచనాలు. 6-7 వచనాలు నాతో కలిసి చెప్పండి. యోనాతాను 7వ వచనం గ్రహించిన 7వ వచనం అందరికి వచ్చి పెద్దగా చెప్పండి. అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అయిలారా అలాగే చప్పట్లు కొడుతూ నా వైపు చూడండి. 2 భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తా. ఒక చోట సేవ చేసే 2 సేవకులు ఎలా ఉండాలో చెప్తా. దైవజనుడు సంఘం ఎలా బ్రతికితే ఈ భయంకరమైన దినాల్లో ప్రపంచనాన్ని సృష్టించగలమో చెప్తా. ఓ తండ్రి కొడుకులు ఎలా ఉండాలో, ఓ తల్లి కూతురులు ఎలా ఉండాలో, 2 అన్నదమ్ముళ్ళు ఎలా ఉండాలో, మరలా చెప్తున్నా 2 దైవజనులు ఎలా ఉండాలో ఈ ఒక్క వచనం ఒక అద్భుతమైన పాఠం నేర్పుతుంది. ఆ మాట చూపించు. రైట్, నేను యుద్ధానికి వెళ్తాను, నువ్వేమంటావు? పనివాడు అంటాడు, నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. ఏమన్నాడు? నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడై ఉన్నా. నా వైపు చూడండి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఎప్పుడైనా మీ భర్తను పట్టుకొని మీ కుటుంబాన్ని గురించి ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇంట్లో నాదేమి లేదు, అంతా ఆయన ఇష్టమే అనండి. అంతా ఆయన ఇష్టమే, మనదేమి లేదు, అంత డమ్మి, అంతా ఆయన ఇష్టమే.
అని వెక్కసపడ్డారా? ఆయన ఇష్టమే నెరవేర్చబడుతుందని సంతోషపడ్డారా? అబద్ధం ఆడొద్దు. అబద్ధం ఆడారు అననీయ సప్పీరాని గుర్తుకు తెచ్చుకోండి. ఎగైనా అడుగుతున్నా, ఎప్పుడైనా మీ భర్తను చూసి మాదేం లేదు అనండి. అంత ఆయన ఇష్టమే, మా అభిప్రాయం ఒకటి అడుగుతాడా? అసలు మేము మనుషులు ఒకళ్ళు ఉన్నావా అన్నారా లేదా? అన్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అనలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇందాక చేతులు ఎత్తలా, ఇప్పుడు చేతులు ఎత్తలా. ఈ బ్యాచ్ ఎవరంటే గోపీలు, గోడ మీద పిల్లులు. 100కి 90% అని ఉంటారు పిల్లలు కూడా. ఇక మాదేమి లేదు, ఏ చొక్కా వేసుకోవాలో ఆయన ఇష్టమే, ఏ ప్యాంట్ వేసుకోవాలో ఆయన ఇష్టమే, ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలో ఆయన ఇష్టమే, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో ఆయన ఇష్టమే. మా ఇష్టమే ఏమీ లేదు. విజేతలు కావాలంటే శరీరాలు ఎన్నున్నా ఏక మనస్సుంటే, ఐక్యత ఉన్న చోట ప్రపంచనాన్ని దేవుడు సృష్టిస్తాడు. హల్లెలూయా. ఒక భార్య అనాలి, ఆ భర్త భక్తి కలిగిన వాడై, మంచివాడై, కుటుంబాన్ని చక్కగా పాలించేవాడైతే ఆ భార్య అనాల్సిన మాట, అయ్యా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేయి, శిరస్సు వంచుతా. దైవజనుడా, సంఘాన్ని మీరు నడిపించే విధానం చాలా బాగుంది, ఆత్మలను కట్టే విధానం చాలా బాగుంది, సంఘాన్ని నిర్మించే విధానం చాలా బాగుంది. సంఘం రోజు రోజుకి ఎదుగుతుంది, వర్ధిల్లుతుంది. ఇంతకు మించి మాకేం కావాలి? దైవజనుడా, మీ ఇష్ట ప్రకారంగా మీరు వెళ్ళండి, మీ అడుగుజాడలను వెంబడించే వ్యక్తులుగా మేము బ్రతుకుతాం. పెద్దగా చెప్దాం ఆమెన్. ఈ కడవరి దినాల్లో భార్యాభర్తలు సంఘం ఎలా ఉండాలో చెప్తాను. భార్యాభర్తలను ఏక శరీరం అని వాక్యం పిలిచింది. సంఘాన్ని కూడా క్రీస్తు శరీరం అనేది సంఘం అని అన్నాడు. భార్యాభర్తలారా నా వైపు చూడండి, అమలారా ఇలారా నా వైపు చూడండి. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తా. మనిషిని ఈ మధ్య భాగానికి ఇలా 2 భాగాలుగా తీస్తే, ఇటువైపు భాగం ఎలా ఉంటుందో రిప్లికా ఇటువైపు భాగం కూడా అలాగే ఉంటుంది. ఇటువైపు భార్య అయితే ఇటువైపు భర్త అనుకోండి. ఇటువైపు ఎలా ఉంటుందో సేమ్ ఇటువైపు అలాగే ఉంటుంది. 2 కళ్ళు, ఒక కన్ను భార్య అయితే ఇంకో కన్ను భర్త. కళ్ళకున్న ధర్మం ఏంటో తెలుసా? 2 కళ్ళు ఒకే వైపు చూస్తాయి. నీ భర్త దర్శనం ఏదో అదే నీ దర్శనం అయి ఉండాలి. నీ దైవజనుడి దర్శనం ఏదో అదే నీ దర్శనం అయి ఉండాలి. 2 కళ్ళు ఒకవైపు చూస్తేనే అందం. ఒక కన్ను భర్త, ఇంకొక కన్ను భార్య. నేనంట, నా భర్త చూసినట్టుగా నేను ఎందుకు చూస్తా? నాకు స్వతంత్ర అభిప్రాయాలు లేవా? మా అభిప్రాయాలకు సోటెవరా? మమ్మల్ని అనగదొక్కుతారా అని అనుకొని ఈ కన్నీడు చూసింది అనుకో, ఈ కన్నీడు చూసింది ఫోటో తీయండి, ఆస్కార్ అవార్డు రాకపోతే నన్ను అడగండి. ఈరోజు కుటుంబాల్లో కొదువైపోయింది, సంఘాల్లో కొదువైపోయింది, దైవ సేవకుల మధ్యలో కొదువైపోయింది. దేవుని శక్తి సంఘాలలో ప్రవహించకపోవటానికి ఆటంకం. మరలా చెప్తున్నాను, ఒక క్రైస్తవుడే దీనికి ఆటంకమై ఉన్నాడు. మీరు ఎరుగుదురు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ ఐక్యత ఉంటే దేవుని అభిషేక ప్రవాహం ఆ సంఘంలో పొంగి ప్రవహించడం ప్రారంభిస్తుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. మిమ్మల్ని అడుగుతున్నాను భార్యాభర్తలారా, ఎంతమంది భార్యాభర్తలు ఏక మనసుతో బ్రతుకుతున్నారు? ఎంతమంది ఎడ్డమంటే తెడ్డమన్నట్లుగా బ్రతుకుతున్నారు? కుటుంబాలు, ఈ ఫ్యామిలీస్ మీద ఉన్నంత జోక్స్ ప్రపంచంలో దేని మీద లేవు. ఆ మధ్య అడిగారట, వివాహానికి ముందు పెళ్లి కొడుకుని గుర్రం మీద ఎందుకు ఊరేగిస్తారు అని. ఒక అనుభవజ్ఞుడు ఇలా చెప్పాడట, ఒరే పెళ్లి కొడుక, పారిపోవడానికి ఇదే ఆఖరి అవకాశం. ఇక ఆ తర్వాత నువ్వు పారిపోవడానికి అవకాశమే లేదు. ఇలాగే ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెట్టారంట. ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెట్టి ఇటువైపు భార్యల్ని,
ఇటువైపు భర్తలను కూర్చోబెట్టి పాస్టర్ గారు అడిగారట, సైతాను గాడు యోబు 10 మంది పిల్లల్ని ముట్టుకున్నాడు, చివరికి యోబును ముట్టుకున్నాడు, యోబు భార్యని ఎందుకు ముట్టుకోలా? విన్నారా? ఈ పాస్టర్ గారు అడిగిన మాట, సైతాను గాడు యోబును ముట్టుకున్నాడు, యోబు 10 మంది కుమారులను ముట్టుకున్నాడు, యోబు భార్యని ఎందుకు ముట్టుకోలా అని బ్రదర్స్ని అడిగితే ఒక ఆయన లేచి అన్నాడట, యోబు భార్య సైతానికి అక్కయ్య ఉంటుందా సార్? చూడండి, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక మాట చెప్తారు. మండపేటలో యూత్ రిట్రీట్ పెట్టారు. నాకు జ్ఞాపకం ఉండి నన్ను ఒక పర్యాయం పిలిచారు. యూత్ రిట్రీట్ మండపేట ప్రాంతంలో దసరా హాలిడేస్లో జరుగుతాయి. 10వ తరగతి లోపున్న 600-700 మంది పిల్లలు వచ్చారు. ఆ 700 మందిని దైవ సేవకుడు ఒక ప్రశ్న అడిగాడట, దేవుడు ఒకవేళ ప్రత్యక్షమై మీ ఇంట్లో ఏదైనా ఒక మార్పు, ఒక అద్భుతం జరిగించాలని దేవుడు ఆశపడి మీ దగ్గరకు వచ్చి ఏ అద్భుతం జరగాలో కోరుకోండి అంటే ఏ అద్భుతం కావాలని కోరుకుంటారో చిన్న స్లిప్ మీద రాసివ్వండి అని అడిగారట. ఇంకోసారి చెప్తా, దేవుడు ప్రత్యక్షమై మీ ఇంట్లో అద్భుతం జరిగిస్తా, మీ ఇంట్లో ఏ అద్భుతం కావాలో స్లిప్ మీద రాసివ్వండి అని చెప్తే మొత్తం 700 మంది స్లిప్పులు తీసుకొని రాశారట. ఆ 700 మంది స్లిప్పుల్లో 75% పైగా పిల్లలు రాసింది ఏంటో తెలుసా? మా అమ్మ నాన్న ప్రేమగా ఉండేటట్లుగా, దేవుడు అద్భుతం చేసేటట్లుగా ప్రార్థించేయండి అయ్యా, మా అమ్మా నాన్నల మధ్యలో ఏక మనస్సు ఉండేటట్లుగా, మా తల్లిదండ్రుల మధ్యలో ప్రేమానురాగాలు ఉండేటట్లుగా నా కుటుంబం కొరకు ప్రార్థించేయండి. 70% మంది పిల్లలు. తల్లిదండ్రులారా, ఒకవేళ మీ పిల్లల్ని అడిగితే మీ పిల్లలు ఏం చెప్తారు? ఎప్పుడు మా అమ్మ మా నాన్న మీద రవసబెట్టిద్దయ్యా, మా నాన్న కోపిస్తాడయ్యా, పదే పదే మా అమ్మ మీద చేయి చేసుకుంటాడయ్యా. ఎలాంటి అనైక్యత, ప్రేమరాహిత్యం నీ కుటుంబాల్లో పరిపాలన చేస్తుందేమో, తస్మా జాగ్రత్త. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అంటారు, మనసులు కలవకుండా శరీరాలు కలిస్తే అది ఒక వ్యభిచారంతో సమానమట. భార్యాభర్తలను కూర్చో దైవజనుడు చెప్తాడు, మనస్సులు కలవకుండా శరీరాలు కలిస్తే, ఓ తల్లి సూటిగా నిన్ను అడుగుతున్నా, నీ భర్తతో నీకు ఏకత్వం ఉందా? ఓ పురుషుడా సూటిగా నిన్ను అడుగుతున్నా, మీ భార్యాభర్తలు సంతోషంగా ఇంట్లో కూర్చొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ సంతోషంగా బ్రతికి ఎంతకాలం అవుతుంది? ఎన్నో రంగాల్లో ఓడిపోవటానికి ఆ అనైక్యతే కారణం అవుతుంది. అద్భుతం. ఐక్యత ఉంటే ఏం జరిగిద్దో ఇది చెప్పిక నేను ముగింపుకు వస్తా. మేడగది మీద 120 మంది పురుషులు ఉన్నారు, అనేక మంది స్త్రీలు ఉన్నారు. మరొకసారి చెప్తున్నాను, 120 మంది పురుషులు ఉన్నారు, అనేక మంది స్త్రీలు ఉన్నారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అనండి ఈ మాట. నేను దీనికి పెట్టే పేరేంటో తెలుసా? ఆ మేడగది మీద శరీరాలు 120 ఏమో, కానీ మనసు మాత్రం ఒకే మనసు. తమ్ముడు, వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎక్కడున్నారు? ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళకి నిజంగా ఏక మనసు ఉంటే రండి తమ్ముడు, ముగించబోతున్నాను. ఈ తబలా వాయించేవాళ్ళు, కీబోర్డు వాయించేవాళ్ళు, ప్యాడ్ వాయించేవాళ్ళు, వీళ్ళకి ఏక మనసు ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇందాక చక్కగా బెడ్లు వాయిద్యాలు వాయించారు, ఆత్మవశులే గంతులు వేశారు. కానీ ఈ వాయిద్యకారుల్లో ఉండే మాయదారి రోగం ఏంటంటే, చైతన్య బ్రదర్ మీకుందా? నేను అంటలా, ఏడి ఈ నోవా, ఏడి తబలా నోవా నీకుందా? నేను అంటలా. వీళ్ళకుండే ద్విమనస్సు ఏంటో తెలుసా? నా తబలా ఎక్కువ వినపడాల అంటే పక్కంటోడు ఏమైపోయినా పర్వాలా, యేసు రక్తమే జయం. పక్కంటోడు ఏమైపోయినా పర్వాలా, నా తబలా వినపడాల. అది కదా నా విలియమ్మ, నా ప్యాడ్ వినపడాలి, నాది వినపడాలి. ఏది వినపడకుండా చేస్తారు కొంతమంది. ఆ కృప ఉంటుంది.
ఏక మనసుతో పనిచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అల్లాడటం ప్రారంభిస్తాడు. సంఘాలలో ఏక మనస్సు ఉండాలంటే నేను గొప్ప, అది సిలువేయబడాలి. జస్ట్ ఐ యామ్ డస్ట్. నేను రిక్తుడను, నిష్ప్రయోజకుడునని ఎవడు తన్ను తాను తగ్గించుకుంటాడో, తగ్గింపు కలిగిన చోట ఏక మనసు పనిచేయటం ప్రారంభిస్తుంది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఇప్పుడు మేడగది మీద ఎవరున్నారు? పేతురు వారు ఉన్నారు. మేడగది మీద ఎవరున్నారు? సాక్షాత్తు యేసు ప్రభు వారి తల్లి మరి ఉంది. తల్లి మరి అక్కడ కూర్చొని, నేను ఎవరినో మీకు తెలియదా? లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికి సాక్షాత్తు జన్మనిచ్చిన తల్లిని, మాతృమూర్తిని, నాకు స్పెషల్ కుర్చీ వేయరా, నాకు స్పెషల్ ట్రీట్మెంట్ వేయరా, పూలదండ వేయరా, గజమాలు వేయరా, చాలువా గప్పరా, బొకే వేయరా, నన్ను ప్రత్యేకంగా చూడరా అని అల్లా. యేసుక్రీస్తుకు జననమిచ్చిన తల్లి విశ్వాస సమూహంలో సాధారణమైన వ్యక్తిగా తను తగ్గించుకొని కూర్చుంది. నేను ప్రధాన అపోస్తలుని పేతురు వారు అనలా. యేసు ప్రభు రొమ్ము మీద అనుకున్న శిష్యుణ్ణి యాకోబు అనలా. శరీరాలు 120, మనస్సు మాత్రం ఏక మనస్సు. ఆ ఏక మనస్సు కలిగిన చోటకి పరలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేక ఏక మనసు కలిగిన స్థలానికి దేవుడు దిగివచ్చాడు. నేను అతిశయానికి చెప్పట్లా, మిమ్మల్ని పురికొల్పటానికి చెప్తున్నా. సోరారంలో మన పరిచర్య 2 కుటుంబాలతో ప్రారంభించాం. ఈరోజు లక్షల కొలదిగా దేవుడు విస్తరింపజేశాడు. దానికి కారణం చెప్పంటారా? దేవుని కృప, దేవుడు మాకు ఇచ్చిన విశ్వాసులు, దేవుని ప్రతినిధులుగా మా నోటు నుంచి ఏదైనా ఒక మాట వస్తే మేము మ్యాక్సిమం దేవుని కృపను బట్టి వాక్యానుసారంగా ఏ మాట వచ్చినా 100కి 100 పాళ్ళు విధేయులు అవుతారు. ఈ 24 సంవత్సరాలు మా పరిచర్యలో విశ్వాసుల మధ్యలో గొడవలు కానీ, విశ్వాసుల మధ్యలో వివాదాలు కానీ, మా మ్యూజిషియన్స్ మధ్యలో నేనే చెప్పే కోటేసుకొని రండి అని, అదిగో మా తెల్లదొర నోవా, అందరినీ వాళ్ళ మధ్యలో దేవుని కృప, ఇంత వివాదం కూడా లేదు. వాళ్ళను ఒక్కొక్క తల్లి వేరు తల్లులు కన్నారు. కానీ సంఘానికి వచ్చిన తర్వాత ఒకే తల్లికి పుట్టిన బిడ్డల్లాగా ఐక్యమత్యంగా బ్రతికే కృప దేవుడిచ్చాడు. మా పిల్లలు ఉన్నారు, సేవకుల పిల్లలు. వీళ్ళల్లో మ్యాక్సిమం కొంతమందికి వివాహాలు చేసుకోకుండానే దేవునికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు. ఇక్కడ నిలవబడిన కూర్చున్న చెల్లెళ్ళు ఉన్నారు. పైకి రండి తల్లి. దేవుని కొరకు తమ్మును తాము వివాహాలు చేసుకోకుండా సమర్పించుకున్నారు. కృప చెప్పంటారా? నాయకులుగా మేము ఒక్క మాట చెప్తే, మీ ఇష్టానుసారంగా మేము చేయండి, మీ ఇష్టానుసారంగా మీరు చేయండి, మేము మీకు తోడుగా వస్తాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. మరోసారి చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. మేము మీకు తోడుగా వస్తాం. ఈరోజు దైవజనులు రాజశేఖరయ్య గారు మన పటాన్ చెరువు మందిరంలో అక్కడ నిలబడి ఉంటారు. పటాన్ చెరువు మందిరంలో ఐక్యత గూర్చి చెప్పాడు. సంఘ ఐక్యత గూర్చి చెప్పేటప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? మనమంతా ఒక శరీరం, ఏ అవయవం కూడా సపరేట్గా బ్రతకలేదు. ఇప్పుడు ఆ వస్తువు తీసుకురండి అని చెప్పాం. వాస్తవంగా వస్తువు తీసుకొని ముట్టుకొని పైకి లేపి తీసుకొచ్చేది ఏది? కొంచెం గట్టిగా చెయ్యే కదా. ఇప్పుడు నేనంట, ఈ చెయ్యి ఒక్కటి శరీరంలో నుంచి ఊడి గాల్లో అట్లా తేలాడుకుంటే వెళ్ళిపోయింది అనుకోండి, చూసి ఓ వండర్ వాట్ ఏ వండర్ అని అంటారా? గుండెకి చచ్చిపోతారా? వినపడలేదా? చెయ్యి ఒకటి సపరేట్గా వెళ్ళింది. నేను ఆ ఫోన్ తీసుకొని వస్తాను కానీ చెయ్యి ఒక్కటి అక్కడికి వెళ్ళింది. చెయ్యి ఒకటి శరీరంలో నుంచి సపరేట్ అయ్యి వెళ్ళిపోతా ఉంటే ఓ వాట్ ఏ వండర్. ఇది సాక్షాత్తు యేస్కేలులో అనుభవం. ఆమెన్. ఒక్కరు కూడా అనలా ఇది యేస్కేలు అనుభవం అని అంటావా? చెయ్యి ఒకటి ఊడి అట్లా నడుచుకుంటా, చెయ్యి ఒకటి గాల్లో అట్లా వెళ్ళిపోతూ ఉంటే గుండాగి 108 ఫోన్కి ఏమంటారు, అది
తమ్ముడా ప్రసాద్ ఎక్కడున్నావు? 108కి ఫోన్ చేయాల్సిందే. అంబులెన్సులు కొయ్యం. ఒక్క పని చేయటానికి శరీరం అంతా కదులుతుంది. ఆ స్థలానికి వెళ్ళాల్సింది కాలు ఒకటి నడుచుకుంటూ వెళ్ళదు. చేసేది ఒక్క పనే, కానీ శరీరపు అవయవాలన్నీ కలిసి చేస్తాయి. ఏ సంఘం అయితే ఎలాంటి ఐక్యతతో బ్రతుకుతుందో ఇద్దరు దేశాన్ని గడగడలాడించగలుగుతారు. హల్లెలూయా. తలలో 100 ఉండో. ఏం సార్ తలలో 100 ఉండో అనండి. అదే తర్వాత మాట. తలలో 100 ఉండో కొంచెం పెద్దగా సార్. ప్రతి ఒక్కళ్ళు తల కావాలి. అది ఇక్కడ వచ్చిన ఇబ్బంది. రత్నాకర్ గారు ఒక తల కావాలంటాడు, నోవా బ్రదర్ ఒక తల కావాలంటాడు, జాషువా నువ్వైతే 4 తలకాయలు కావాలంటున్నావంట. ప్రతి ఒక్కళ్ళు తలకాయ కావాలంటే అట్లా నో తల ఒక్కటే. ఆ ఒక్క ఆత్మ సంబంధమైన నడిపింపులో యోధులుగా, సైనికులుగా బ్రతికితే ఇద్దరు దేశాన్ని గడగడలాడించగలుగుతారు. ఇన్ని వేల మంది ఉన్నాం. ప్రపంచాన్ని గడగడలాడించగలిగే కృపదేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. విశ్వసించండి. ఎన్ని వ్యతిరేక పరిస్థితులైనా సంఘం సంఘటిత శక్తితో ఏక మనస్సుతో బ్రతికితే, విశ్వాసులు ఏకమత్యంతో బ్రతికితే, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, మీరు వెళ్ళే సంఘాలకే మీరు వెళ్ళండి. కానీ ఆ దైవజనుడు వాక్యానుసారమైన దైవజనుడు అయితే హత్తుకొని బ్రతకండి. సేవకులు ముళ్ళుగా మారొద్దు. సేవకులు సంఘాల మధ్యలో అనైక్యత కలుగు చేసేవారిగా ఒకటే. నువ్వు సాగిపో, నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటా. చప్పులు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అలాంటి ఐక్యమత్యం దేవుడు మన మధ్యలో కుమ్మరించునుగాక. అలాంటి ఐక్యతతో మీరు వెళ్ళే సంఘాల్లో బ్రతకటానికి దేవుడు కృప చూపించునుగాక. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కి వచ్చే బిడ్డలందరం మనం అందరం చేయి కలిపి శరీరాలు 10,000 మనసు ఏక మనసు ఉండునుగాక. అలా ఉందామన్న వాళ్ళు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. కూర్చున్న చోట ఇవ్వండి, దిగి రావద్దు ఇక్కడికి. రైట్. శరీరాలు 10,000 మనసు మాత్రం ఒక్కటే. 20 మంది సేవకులు ఉన్నాం. ఆడబిడ్డలు, కూతురు లాంటి వాళ్ళు, తమ్ముళ్ళు. శరీరాలు 20 అయినా నేనే చెప్తాను, దైవజనరాలు ఏది చెప్తాదో బిడ్డలు తమ్మును తాము అలా సమర్పించుకున్నారు. ఈరోజు లక్షల కొలదిగా దేవుడు విస్తరింపజేశాడు. ఆఖరి మాట, నీ లక్ష్యం ఎంత గొప్పదో వెళ్ళండి తల్లి. నీ లక్ష్యం ఎంత గొప్పదో నువ్వు ఎదుర్కొనే పోరాటాలు కూడా అంత గొప్పగా ఉంటాయి. ఆ గొప్ప పోరాటాల మధ్యలో నువ్వు విజేతగా ఉండాలంటే, నంబర్ 1, ఆర్థికంగా పేదవాడివైనా పర్వాలా, ఆలోచనలో ఎప్పుడు పేదవాడిగా ఉండొద్దు. నంబర్ 2, అపవిత్రపు బురద అంటనివ్వకు. నంబర్ 3, అభ్యంతరాల మధ్యలో ఆగిపోకు. నంబర్ 4, ఇప్పుడు విన్నాం కదా, అనైక్యతను దగ్గరకు రానివ్వకు. నీ పిల్లలు ఎప్పుడు అలా ఉండకూడదు. చూడండి ఆ ఫోటో అట్లా ఉండకూడదు. సంఘంలో విశ్వాసులు ఎప్పుడూ అలా ఉండకూడదు. మా విశ్వాసులు బిడ్డలను అడగండి. నేను రోజు ఆదివారం అప్పుడప్పుడు సంఘంలో చెప్తా, విశ్వాసులారా మన సంఘాన్ని ఐక్యంగా కాపాడుకుందాం. ఎందుకో తెలుసా? సమాధానంగా కాపాడుకుందాం. ఎందుకో తెలుసా? లోకంలో ప్రజలు సోమవారం నుంచి శనివారం వరకు ఉద్యోగంలో, వ్యాపారంలో, కంపెనీల్లో, పిల్లల్లో, సంసారాల్లో అలసిపోయి అసమాధానంతో వస్తారు. అసమాధానంతో వచ్చిన ఈ ప్రాణాలను శాదదీర్చే ఏకైక స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. సమాధానాన్ని పంచే ఏకైక స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. ప్రేమను పంచే ఏకైక స్థలం, ఆదరణ ఆప్యాయతలను పంచే ఏకైక స్థలం దేవుని మందిరం. సమాధానాన్ని వెతుక్కుంటూ ప్రజలు మందిరానికి వస్తారు. సమాధానాన్ని పంచాల్సిన మందిరమే అసమాధానంతో ఉంటే ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఈ ఆదివారం చర్చిలో ఏ గొడవలు జరుగుతాయో, సంఘ పెద్దల మధ్యలో ఏ గొడవలు జరుగుతాయో, బిక్కుమంటూ భయపు గుప్పెట్లో సంఘాలు నలిగిపోతున్న పరిస్థితి. సంఘం ఎప్పటికీ ప్రేమ మందిరంగా దేవుడు పరిశుద్ధపరచునుగాక. ప్రేమ మందిరంగా సంఘాలను దీవించునుగాక. ముగిస్తున్న ఆఖరి మాట, ఆ సూదికట్టు దారి. ఏ దారి? కొంచెం గట్టిగా బాబోయ్,
కొంచెం దొబ్బనమైనా పర్వాలా, దొబ్బనం కూడా కాదట, సూది గట్టు అనండి. సూది గట్టు అంటే సన్నగా చాలా సన్నగా ఉంటుంది కదా. ఈ సూది గట్టు దారి గుండా వెళ్ళటానికి వాళ్ళు ఎలా వెళ్ళారో తెలుసా? కాళ్ళతో, చేతులతో, మోకాళ్ళతో ఎగబాకుతూ వెళ్ళారు. కాళ్ళతో ఎగబాకుతూ వెళ్ళారు. సమయం అయిపోయింది, నా వైపు చూడు. కాళ్ళతో ఎగబాకుతూ వెళ్ళారు. కాళ్ళతో, చేతులతో ఎగబాకుతూ వెళ్ళటం ఇది దేనికి గుర్తు తెలుసా? ప్రార్థనా జీవితానికి గుర్తు. ప్రార్థనా జీవితానికి గుర్తు. అగైన్ ప్రార్థనా జీవితానికి గుర్తు. అగైన్ ప్రార్థనా జీవితానికి గుర్తు. ప్రార్థన ఎలాంటిదో తెలుసా? అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగలిగిన శక్తి ఒక్క ప్రార్థనలోనే ఉంది. తల్లులారా, తండ్రులారా, ప్రతి ఉదయం ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం అందించేటప్పుడు తప్పకుండా చెప్తాం, మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి. ప్రతి ఇంటిలో ప్రతి అరుణోదయపు దినాన కనీసం ఒక్క అర్ధగంట అయినా అరుణోదయ ప్రార్థనలు జరగాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో అరుణోదయ ప్రార్థనలు కరువైపోయాయి. ఎందుకో తెలుసా? రాత్రి 1 గంట దాకా సెల్ ఫోన్ చూసి, రాత్రి 1 గంట దాకా IPL మ్యాచ్లు చూసి, రాత్రి ఆడి ఆ తమ్ముడెవడో చెప్తున్నాడు, అన్నా మా ఫ్రెండ్ మారేటట్లుగా ప్రార్థన చేయండి అన్న. ఏమైందిరా మీ తమ్ముడికి, మీ ఫ్రెండ్కి ఏమైంది తమ్ముడు? వాడు మిడ్ నైట్ మసాలా చూస్తున్నాడంట. మిడ్ నైట్ మసాలా చూసి 1 గంట 2ంటికి పండుకుంటాడన్న. 9 దాకా లేవడన్న. 10ంటికి లేస్తాడు, ముఖం పుచ్చకాయ వాసినట్టు వాసిట్టు, ఎంతలో వాసిట్టు, పుస్తకాలు పట్టుకోడు, కాలేజీకి వెళ్ళడు. క్రైస్తవ జనమా, 1 గంట 2 గంటల దాకా సెల్ ఫోన్తో వాడుకొని, సెల్ ఫోన్ క్రైస్తవ కుటుంబాలలో అరుణోదయ ప్రార్థన బలిపీఠాలు పడగొట్టేసింది. సాయంత్రం అయిందంటే కుటుంబ సమేతంగా టీవీ దగ్గర కూర్చొని సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ, ఈ టీవీ వచ్చిన తర్వాత కుటుంబాలలో కుటుంబ ప్రార్థన బలిపీఠాలు పడిపోయాయి. సంఘాలలో ప్రార్థన కొదువైపోయింది. అతిశయానికి చెప్పట్ల, మీ సంఘాలను పురికొల్పటానికి చెప్తున్నాను. దేవుడు మాకు ఇచ్చిన మా పిల్లలు ఉన్నారు, ప్రతిరోజు మందిరానికి వస్తారు, గొలుసు ప్రార్థనలు చేస్తారు. చూడండి వీడియో, గొలుసు ప్రార్థనలు చేస్తారు. ప్రతిరోజు రాత్రి మందిరానికి వస్తారు, గొలుసు ప్రార్థనలు చేస్తారు. ప్రతి నెల 15వ తారీఖు కొంతమంది తల్లులు మందిరానికి వచ్చి రాత్రి జాముల యందు నిద్ర చంపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ తల్లుల ప్రార్థనే ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక్క రోజుకొచ్చి రమారమి 8 లక్షల మంది ప్రజలను చేరుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ప్రతిరోజు ఒక్క రోజుకొచ్చి 8 లక్షలకు పైగా దేవుని వాక్యం వింటారు. కారణం ఏంటో చెప్పమంటారా? నా బలం కాదు, మా బలం ఏమైనా ఉన్నదంటే సంఘ బిడ్డలు చేసే ప్రార్థన తప్ప మరొకటి ఏదీ లేదు. ఆ ప్రార్థన మన ఇంట్లో జరిగితే ఏం జరిగిద్దో చూడండి. ఆ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. ఇక ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. అందరూ మీ బైబిల్ తెరవండి, ఈ వాగ్దానాన్ని పట్టుకోండి. విశ్వవార్త సభల ఆఖరి క్షణం ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. అందరూ నాతో కలిసి చెప్పండి, వారు ఏడ్చుచూ వచ్చెదరు. పెద్దగా చెప్పండి, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలవల యొద్దకు వారిని నడిపించును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చప్పట్లు కొడుతూ ఇజ్రాయేల్ ఇట్రా గట్టిగా చప్పట్లు కొడుతూ ఇట్లా. నీ బ్రతుకు కాలం అంతా తల్లులు తండ్రులు నా వైపు చూడండి. నీ బ్రతుకు కాలం అంతా ఈ వాగ్దానం నీ ఇంటిలో, నీ పిల్లల జీవితాల్లో, నీ సంఘంలో దేవుడు నెరవేర్చునుగాక. ఇంతకాలం నువ్వు నడిచేవేమో, ఇంతకాలం నీ భర్త నడిపించాడేమో, ఇంతకాలం నీ భార్య నడిపించిందేమో, ఈ దినము నుండి సాక్షాత్తు నీ దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నీ దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. అయ్యా ఎలా నడిపిస్తారు, ఎప్పుడు నడిపిస్తారు అంటాడు. వారు నన్ను ప్రార్థన చేయుచుండగా, నా వైపు చూడాలి, వారు నన్ను ప్రార్థన చేయుచుండగా నేను వారిని చెప్పాలి
ఎప్పుడు నడిపిస్తాడు? ప్రార్థన చేయొచ్చు. నిద్రపోయినప్పుడా? ప్రార్థన చేయొచ్చు. ఐ మీన్ వాళ్ళు ప్రార్థన చేయుచుండగా నువ్వు చేయాల్సింది ఒక్కటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడే ఆత్మస్వరూపిగా నీ చెయ్యిని పట్టుకుని నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకు కాలమంతా నా దేవుడు నడిపిస్తాడు. నీవు నీ దేవుడు ఈ దినం నుంచి ఇలా నడుచుదురుగాక, ఈ దినం నుంచి ఇలా నడుచుదురుగాక. నువ్వు మౌనంగా ఉండకు, నోరు తెరిచి ప్రార్థన చేయి. స్తోత్రం స్తోత్రం అను అంటూ ఉండు. రైట్, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఈయన నడిపిస్తూ ఉంటాడు. దేవుడు నడిపించే మార్గం ఎట్లా ఉంటుందో తెలుసా? ఆయన నడిపించటం ప్రారంభిస్తే అది సూదిగట్టు లాంటి సన్నటి దారైనా ఎక్కడ త్రొట్టెల్లవు. నీ ప్రక్కన బురదున్నా అంటదు నీకు, నీ ప్రక్కన ముళ్ళున్నా గుచ్చుకోకుండా దేవుడు కాపాడుతాడు. సూదిగట్టు లాంటి భయంకరమైన దారైనా నా దేవుడు ఎలా నడిపిస్తాడో తెలుసా? సూదిగట్టు లాంటి దారి మీద కూడా రాజబాటలో నడిపించినట్లుగా చక్కగా దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమెన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. తమ్ముడిట్రా, త్వరగట్రా. ఈ బాబు రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేస్తాడు, 2-3 గంటలు ప్రార్థన చేస్తాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, లక్షల రూపాయల జీతం సంపాదిస్తాడు. కానీ అద్భుతం తెలుసా? చిన్నతనంలో తల్లిని తండ్రిని ఇద్దరిని కోల్పోయాడు. దేవుని కృప, ఏ పాపపు బురదలో జారిపోకుండా ప్రభు కొరకు బ్రతికాడు. ఎందుకు బిడ్డ బ్రతికాడు? సింపుల్. వారు నాకు ప్రార్థన చేయుచుండగా, చెప్పండి. వారు నాకు ప్రార్థన చేయుచుండగా నేను వారిని నడిపిస్తా. ఎలా నడిపిస్తానో తెలుసా? త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటన చివరికి ఎక్కడ నడిపిస్తాడు? బ్రదర్, ఎక్కడికి నడిపిస్తారట? నీళ్ల కాలువ యొద్దకు. ఒక మంచి మాట. ఈ అద్భుతమైన 6 పాటలు ఉన్నాయే, ఈ 6 పాటలు కంపోజ్ చేసిన మ్యూజిషియన్. థ్యాంక్ యూ బ్రదర్. ఒకసారి నిలబడు, చప్పట్లు కొడుతూ అందరం ఆ బ్రదర్కి చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సంవత్సరం అద్భుతం. ప్రతి పదం, ప్రతి చరణం, మీ మ్యూజిక్ దేవుడు మీకు విస్తారమైన కృప ఇచ్చాడు. కృపను కాపాడుకుంటా కృప వెంబడి కృప పొందుకోండి. మీ శిష్యుడు ఉన్నాడు ప్రసాద్, అట్లా ఉండండి. అట్లా లేరని కాదు నేను అనే మాట. అంత మంచి దేవుడు మాకు ఇచ్చిన మా బిడ్డలో అందరూ ఆ బిడ్డలు ఇంత సహకరించడాన్ని బట్టి ఇలా ఆశీర్వదించాడు. సరే, విషయం ఏంటంటే చూడండి, మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎక్కడికి నడిపిస్తాడట? నీళ్ల కాలువల యొద్దకు నడిపిస్తాడు. ఇంకోసారి నీళ్ల కాలువల యొద్దకు నడిపిస్తాడు. ఇంకోసారి నీళ్ల కాలువల యొద్దకు నడిపిస్తాడు. ఇంకోసారి నీళ్ల కాలువల దగ్గరికి వెళ్ళి నీ దాహార్తి తీర్చుకుంటావు. క్రైస్తవుని యొక్క ఏకైక దాహార్తి పరలోక రాజ్యం. ఈ భూమి మీద ఏదో ఒక రోజు చనిపోతాం. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే ఆ దాహార్తి దేవుడు నిశ్చయంగా నెరవేరుస్తాడు. అందుకని యేసయ్య అంటాడు కదా, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. పరలోకమనే నీటి కాలువ యొద్దకు సంఘం వెళ్ళాలంటే సంఘం సెల్ ఫోన్తో ఆడుకునేదిగా ఉండకూడదు. బైబిల్తో ఆడుకోవాలి, ప్రార్థనతో ఆడుకోవాలి. ప్రార్థనా భూమిలో దేవునితో ఆడుకునే వ్యక్తిగా ఉంటే యేసు నామం పేరిట రాగల సంవత్సరాలలో ఎక్కడ త్రొట్టిల్లకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడునుగాక. నా దేవునికి సమూహం అవసరంలా. ఖరీదైన మాట చెప్తా, గుండెలో రాసుకోండి. దేవునికి సంఖ్య కాదు ప్రాముఖ్యం. సమర్పణ కలిగిన వారు ఇద్దరున్న ఆ ఇద్దరి ద్వారా ప్రపంచనాన్ని సృష్టిస్తాడు. దేవునికి సంఖ్య కాదు అనండి. సమర్పణ కలిగిన వ్యక్తులు ఇద్దరున్న సమర్పణతో బ్రతుకుదాం. అంతకంతకు మన కుటుంబాలను పరలోక రాజ్య వారసులుగా దేవుడు మార్చునుగాక. మీ కొరకు దైవజనులు మాణిక్యం గారు చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయినా ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడవైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
మరొకసారి ఈ రాత్రికాల సమయమందు నీ వాక్కు చేత మీరు మమ్మల్ని దర్శించి దేవా, మీరు మమ్మలను బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా, ఈ పటంచెరు ఈ పట్టణంలో గత 3 రోజులుగా మీరు జరిగిస్తున్న ఈ యొక్క సభలకై మీకు స్తోత్రం దేవా. మరి ముఖ్యంగా అనేక హృదయాలను తెప్పరిల్ల చేశారు, అనేక హృదయాలను దర్శించారు, అనేక మందిని వారి సమస్యల నుండి విడిపించారు. నాయనా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. వాక్యపు లోతుల్లో దేవా, అభిషక్తులైన దైవజనులు మీరు బలపరిచినందుకై మీకు స్తోత్రం. ఎమ్మాన్యుయేల్ పరిచర్యల ద్వారా ఈ పట్టణంలో మీరు ఏర్పాటు చేసిన సంఘ పరిచర్యని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు, మొదటిసారిగా ఈ రీతిగా 3 దినములు ఈ సభలు జరగడానికి మీ కృప చూపినందుకై స్తోత్రం. ఈ చివరి దినమున దేవా, మీ యొక్క దైవజనులను మీరు బలపరిచి ఆత్మచేత నింపి శ్రేష్టమైన వాక్కులను దేవా, మా హృదయాలను కదిలించే వాక్యమును మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రం. ప్రజల ఆకలిని మీరు తీర్చినందుకై స్తోత్రం. ఆత్మీయ దాహార్తిని మీరు తీర్చినందుకై స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. యోనాతాను ఆ దాసుని యొక్క వారి విషయంలో తండ్రిదిగునైనా వారిని మా ముందుకు తీసుకొని వచ్చి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నాయన తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. నిజమే తండ్రి, మేము ఈ లోకంలో పేదవారమైన, ఆర్థికంగా ఏ విధమైన బలహీనతలు దేవా, మేము బలహీనులమైన ఆలోచనలు మాత్రం మేము ఉన్నతముగా ఆలోచించే కృప మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నిజమే, లోకములో నుండి మీరు మనల్ని ప్రత్యేకించుకున్నారు, లోకముల నుండి ప్రత్యేకించుకున్నారు. జిగటగల దొంగ ఊబిలో నుండి మీరు మమ్మల్ని పైకి లేవనెత్తారు నాయన. మరలా బురదలోనికి వెళ్లకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. శ్రమలు అనే దేవా, ముళ్ళు అనే ఆ వాటిలో మేము ఎదుర్కొనుటకు వార్చుకొనుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఎంతమంది బిడ్డలైతే ఈ దినం చేతులెత్తి వారు తీర్మానం చేసుకున్నారో వారందరిని మీరు దీవించమని, వారందరిని మీరు ఆశీర్వదించమని, ఇంకా ఆధ్యాత్మిక లోతుల్లో బిడ్డలు ఎదుగునట్లు కృప దయచేయమని ఈ 3 దినములు మీరు చూపిన కృప అంతటిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ప్రజలందరిని దీవించి పంపుమని మా ప్రభును ప్రేరక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, నిత్య కాపుదల ఈ 3 రోజులు ఈ సువార్త సభలన్నిటికీ, ప్రాముఖ్యంగా ఈ యొక్క ఎమ్మాన్యుయేల్ మినిస్ట్రీస్కి, ఈ యొక్క పటాన్చెరు ప్రాంతమంతటికి సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.